ప్రేక్షక లోకానికి నమస్కారాలు. ఈ చిత్రం చూస్తే మన్మథుడంటూ ఒకడున్నాడా, వాడు కనబడతాడా అని మీకు అనుమానం కలుగుతుంది. కనబడకపోయినా ఉన్నాడండోయ్. ప్రేయసి ప్రియులు ఆలు మగలు ఆడుకునే ఆటలకు చేసుకునే అల్లర్లకు కారణం ఎవడు? వాడేగా. అందుకనే ఇది సాంఘిక చిత్రమైన సరదాగా ఒక మన్మథుడి పాత్రను సృష్టించాం. ఇది కేవలం కల్పితం. నిజం అనుకుని మీరు మన్మథుల గురై కామరాజులా గోడ పెట్టకండి బాబు. ఇది కేవలం మీ ఆనందం కోసం సృష్టించింది. ఆనందంగా సరదాగా చూడండి, ఆనందించండి. గుడ్ మార్నింగ్ మన్మథ. అరే, గుడ్ మార్నింగ్ చెప్పినా ఉలకో పలకు. ఏమైంది గురు? ఈ భక్తుల మీద కోపం వచ్చిందా? వచ్చుంటే నన్ను మన్నించి కనికరించి కరుణించి కనిపించవా దేవా? మనోజ, మన్మథ, మదన, పాహిమాం పాహిమాం. అరే, ఆశ్చర్యంగా ఉంది. గుడ్ మార్నింగ్ చెప్పిన అర్థమైంది దేవా, అర్థమైంది. అప్రాచ్య భాష మాట్లాడినందుకు క్షమించు. శుభోదయం దేవా, శుభోదయం. శృంగార కరుణకాసక అస్మదీయ సేవక సుఖోదయం. సుఖోదయం. సుఖోదయమా? అంటే ఈ రోజు నీ దయ నా మీద ఎక్కువగా ఉంటుందన్నమా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదే, కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మానవా, మన్మథ, దయచేయండి దయచేయండి.
మన్నదా ఏం మానవా చిన్న సందేహం చెప్పు. నిన్ను సేవించడం, నిరంతరం సరస్సు శృంగార కేళి విలాసాల్లో తేలియాడడం తప్పాదేవా అని ఎవరన్నారు? గిట్టని వాళ్ళు. అది తప్పని, మహాపాపం అని నన్ను ఊదరగొట్టి బెదరగొట్టేస్తున్నారు. తప్పు గిప్పు అంటే పెద్దగా భయపడే రకాన్ని కాదనుకోండి, ఆ విషయం మీకు తెలుసు. కానీ పాపం అంటేనే కొంచెం భయంగా ఉండేవా? బాధవా, ధర్మపత్ని తప్ప అన్య స్త్రీలను కామించుట, మోహించుట పాపమే కదా. మరైతే ఇప్పటికే నేను అన్య స్త్రీలతో డజన్ల కొద్దీ పాపాలు చేశాను కదా. నా పాపాలకు నిష్కృతి లేదా మనోజ? పరిహారం లేదా మదన? ఎందుకు లేదు? చేసిన పాపం చెబితే పోతుంది. చెబితే పోతుందా? అయితే నా శృంగార నీళ్ళన్నీ మా రూమ్మేట్ అంజిబాబు గారికి చెప్పేస్తాను. అదేవిడి దేవా, మా లోకంలో చాలా మంది మనుషులు తామే దైవాంశ సంభూతులమని పాదాభివందనాలు చేయించుకుంటూ ఉంటే నేను కోరి పూజిస్తానంటే వద్దంటావేవిడి దేవా? అన్యదేవతలను పూజించిన మోక్షము కలుగును. నిరంతరము నన్నే సేవించిన ఏమి జరుగునో తెలియను. ఏముంది, కోరుకున్న కన్నెపిల్ల కౌగిట్లోకి వస్తుంది. ఎప్పుడో స్వర్గంలో అనుభవించాల్సిన సుఖం ఇక్కడే అనుభవిస్తాం. కదూ మన్మదా? కాదురా మూర్ఖుడా. వాడవడు నువ్వు. ఇలా అస్తమానం ఆలోచిస్తూ కూర్చుంటే పిచ్చికి తస్తావు. క్షమించాలి. సరసంలో నీరసలాగా మధ్యలో నువ్వెందుకు వచ్చారా? నిన్నే. ఏమిటి, మళ్ళీ మన్మధ వచ్చి నీతో బాటగాని వేస్తున్నాడా? వేస్తున్నాడా? మన్మదా, ఒరే సన్నాసి, నువ్వు వచ్చావు మళ్ళీ ఫోటోలకు వెళ్ళిపోయాడు. షటప్, జస్ట్ షటప్. మన్మధుడితో మాట్లాడుతున్నాడు, మన్మధుడితోనే. ఒరే, ఎవరైనా వింటే నీ పిచ్చికి అనుకుంటారా? అది కాదు రాంజీ, నా మాట నమ్మరా? టైం 9 అయింది. నీకు ఆఫీస్కి వచ్చే ఉద్దేశం ఉందా లేదా? డ్యూటీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అన్నారు. 5 నిమిషాల్లో రెడీ అయిపోయాడు. వెహికల్ డ్రైవ్ చేసినా, అమ్మాయిల హ్యాండిల్ చేసినా అంతా ఫ్రీడేరా. ఇదేంటో బైక్ వెనకెళ్తుంది నీ బుద్ధిలాగా. ఒరే అంజీ, నువ్వంటే నాకు ప్రాణంరా. ఒకే ఊళ్ళో పుట్టాం, ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం, ఒకే కంట్రోల్లో తింటున్నాం. నువ్వు నన్ను ఏమైనా అన్నావనుకో నేను ఏమీ బాధపడనురా. నేనేమైనా అన్నావనుకో నువ్వు బాధపడతావా? ఒరే, నడి రోడ్డు మీద ఈ బైక్ ఆపి సోదేమిట్రా? ఇప్పుడు నేను నిన్ను బాధపెట్టబోతున్నాను రా. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒరే అంజీ, నాకు అర్జెంటుగా పనుంది, నువ్వు బైక్ దిగి నడుచుకుంటూనో బస్సులోనో ఆటోలోనో ఆఫీస్కి వెళ్ళవా అన్నాను అనుకో, నువ్వేమైనా ఫీల్ అవుతావా? ఫర్ ఎగ్జాంపుల్ అన్నాను. అర్థమైందిరా, నీ దారుణమైన కుట్ర అర్థమైంది. నేను పోతున్నాను, నువ్వు ఆఫీస్కి వస్తావా లేదా? ఎంటర్టైన్మెంట్ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్ అన్నారు మహాకవి. కాదు, డ్యూటీ ఫస్ట్, ఎంటర్టైన్మెంట్ నెక్స్ట్ అని నువ్వే కదా అన్నావు. అన్నారు, కానీ ఇప్పుడు మనసు మార్చుకున్నాను. గౌరవించు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, సిటీ బస్ ఏమీ రావడం లేదు. ఏదైనా ఉందా? మంత్రులు ఎవరైనా ఎలక్షన్ క్యాన్వాస్కి వస్తున్నారేమో. మీరు నవ్వకండి. ఏ, మీరు నవ్వితే నాకు తుమ్ము వస్తుంది. నేను నవ్వితే నీకు పిల్లలు వస్తాయా? అవునండి, మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టుగా చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చల్లబడి తుమ్ములు వస్తాయండి. ఎక్స్క్యూజ్ మీ, మా పాపాయిని కొంచెం పట్టుకుంటారా? ఓకే, థ్యాంక్ యూ. పడిందిరా పిట్ట. మీరు అలా మనోహరంగా మంచు కురిసినట్టు చల్లగా నవ్వుతూ ఉంటే సడన్ గా వాతావరణం అంతా చల్లబడి తుమ్ములు వస్తాయండి. మీ పాపాయి బాగుంది. థ్యాంక్స్. ఇంతసేపు మా పాపాయిని మోసాను, మిమ్మల్ని మోసే అవకాశం, సారీ, అదే మిమ్మల్ని డ్రాప్ చేసే అవకాశం ఇస్తారా అని. డ్రాప్ చేస్తారా అంటే పడేస్తారా? నో, నాకు పడేసి అలవాట్లేదండి. ఎవరైనా పడిపోతూ ఉంటే పట్టుకుంటూ ఉంటాను. నేనంత తేలిగ్గా పడిపోనండి. పడిపోనిస్తే నా ప్రతిభ ఉంది చెప్పండి. అలా కూర్చుంటే మీరు పడిపోతారు. పర్వాలేదండి. అబ్బా రండి. అబ్బా, ఏమండి? మీరేమైనా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తారా? మీ చేయి తగలగానే కరెంట్ షాక్ కొట్టిందండి. అదే సరే, అయితే కన్యాకుమారికి వచ్చేస్తున్నాం. ప్రయాణంలో కన్యాకుమారి రైల్వే స్టేషన్.
స్టేషన్. మరి ప్రాణంలో లాస్ట్ స్టేషన్ ఓ యూ నాటి. ఇదేంటి చుక్కు పెట్టా? ఓటేసిన వాళ్ళకి వేలు మీద చుట్టూ పెడతారు. ఒకసారి ఓటు వేసి మళ్ళీ మళ్ళీ ఓటు వేయకుండా. ఇది అందుకే. You silly crazy. అంజిబాబు, ఎక్కడ నీ ఫ్రెండ్ కామరాజు? ఎక్కడ? సైనిక ఆఫీస్కి రాని వాళ్ళు నా కంపెనీలో ఉండక్కర్లేదు. అది కాదు సార్, ఆఫీస్ కన్నా బయలుదేరాడు సార్. మధ్యలో ఏదో పని వచ్చింది, నన్ను వెళ్ళమన్నాడు సార్. నీదే. నేనేం చేసింది సార్? ఏం చేయటం ఏమిటో? చేతులు ఊపుకుంటూ ఆఫీస్కి వచ్చేవాడివి చెయ్యి పట్టుకుని నీ ఫ్రెండ్ ఆఫీస్కి లాక్కు రాలేవు. ఐఎమ్ సారీ సార్. కే కామరాజు, సేల్స్ ఎగ్జిక్యూటివ్. నా స్థానాన్ని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. గుడ్ ఆఫ్టర్నూన్ కూడా దాటిపోయింది. ఆఫీస్కి రాకుండా నువ్వు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావయ్యా? ఎక్కడికి వెళ్ళినా మీరు నన్ను తలుచుకుంటారని తెలిసి ఆ వ్యవహారానికి చుక్క పెట్టొచ్చేశాను. ఇవాళ రేడియో న్యూస్ విన్నారా? వెళ్ళలేదు. ఏ? ప్రభుత్వం ఒక కొత్త పథకం పెట్టింది. నువ్వు ఆఫీస్కి లేట్ గా వచ్చినందుకు నేను తిట్టుకున్నా? ఓ కొత్త పథకం వేస్తున్నావా? నో నో సార్, మీ ఆఫీస్కి రాజీనామా ఇచ్చేసి నేను కూడా కొత్తగా ఓ ఫ్యాన్ వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను. రాజీనామా చేస్తావా? ఏమొచ్చింది? ప్రభుత్వం ఇంటింటికో ఉచిత పంకా పథకం పెట్టింది. ఆ ఫ్యాన్ సప్లై చేసి ఆర్డర్ పట్టాననుకోండి, మన రాష్ట్రం మొత్తం మీద 1,25,00,000 ఫ్యాన్లు సప్లై చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఫ్యాన్ కి కనీసం రూపాయి లాభం వేసుకున్న 1,25,00,000 లాభం. 1,25,00,000 లాభమే? ఎస్, జస్ట్ 1,25,00,000. అందుకే రాజీనామా. వస్తా. ఆగు. బాబాబు, ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకో. ఎందుకులే డైరెక్ట్ గా కాళ్లే పట్టేసుకుంటా. నువ్వు రాజీనామా చేయొద్దు. కావాలంటే నా కంపెనీలో నీకు వాటా ఇస్తాను. ఆ ఇంటికో పంకా పథకం మాత్రం మన కంపెనీకే వచ్చేట్టు చూడు. ఇంత అర్జెంటుగా సప్లై చేయడం నాకు కష్టమే. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నాకు తెలుసు, యు ఆర్ ఎ వెరీ వెరీ గుడ్ బాయ్. అసలు నువ్వు ఆఫీస్కి రానక్కర్లేదు. వెళ్ళి ఆ ఇంటికో పంకా మీద ఉండు. గో. థ్యాంక్ యూ సార్. నిన్న నేను బైక్ దిగి వెళ్ళిపోమన్నాను. ఎందుకో తెలుసా? తెలీదు. అక్కడ ఓ అందమైన అమ్మాయి కనిపించింది. ఏమండి, ఊర్వశిది మీ ఊరా అని అడిగాను. ఊర్వశ? ఆవిడెవరు? ఆ మాత్రం కూడా తెలీదు. దేవకన్య. వినరా? రంభది మీ పేట అన్నారు. మేనకకి మేనగోడలవా అన్నారు. అప్సరసలంతా నీ ముందు ఆప్రాలన్నారు. అంతే డమాలు పడిపోయింది. కళ్ళు తిరిగా కాదురా. అలా పడిపోయిన అమ్మాయిని అలాగే నాతో పాటు కాటేజీకి తీసుకువెళ్ళి. ఎందుకు చెప్తా విను. ఆ కాటేజీకి వెళ్ళాం. ఆ అమ్మాయి నా వంక చూసింది, నేను ఆ అమ్మాయి వంక చూశాను. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు అలా చూస్తూ ఉండిపోయాం. ఎలా? గుడ్డివాళ్ళలాగా. చిన్నోర్మై. అంతే. మా ఫ్రెండ్ మన్మధుడు లేడు, బాణాలు వేశాడు. దాంతో ఒకళ్ళొకళ్ళు గట్టిగా కౌగిలించుకున్నాం. దరిద్రుడా, నీచుడా, నీకు వినలేను, వినను. వేవా? వినను. అయితే దూకేస్తాను. అమ్మయ్యా, అలా రా దారికి. ఆ అమ్మాయి బుగ్గల్లోంచి వెచ్చటి ఆవుర్లు. నా పెదాలతో ఆ అమ్మాయి పెదాల్ని ముద్దు పెట్టేసుకున్నాను. ఎంగిల్ మంగళాలు కూడా నా అసహ్యంగాను. ఆ తర్వాత ఎవరేం చేస్తున్నావో మాకే తెలియదు. ఆ అమ్మాయి నిప్పు, నేను మైను. నేను నిప్పు, ఆ అమ్మాయి మైను. అలా ఇద్దరం ఒకళ్ళలో ఒకళ్ళు అలా కరిగిపోయాం. ఒరే, మీరు కరిగిపోయారో అరిగిపోయారో ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావురా పాపి? చేసిన పాపం చెబితే పోతుందంటారు కదరా. అక్కడికి పోదు, నన్ను చుట్టుకుంటుంది. ఒరే, నేను వినకూడదు, వినను, వినలేను. ఒరే, నన్ను వదిలేరా బాబు. ఆ తర్వాత ఇద్దరు అలసిపోయాం, చిరు చెమటలతో తడిచిపోయాం. ఆపరా, ఆపు. నీ అప్రాచప అనుభవం నాతో చెప్పి నన్ను మైలు పడేస్తావురా? నీచుడా, దుర్మార్గుడా, దుష్టుడా. ఒరేయ్, నేను చేసిందంతా నీకు చెప్పాక నాకు భలే మనశ్శాంతిగా ఉందిరా అంజిగా. మన్మథ, మనశ్శాంతికి భలే టెక్నిక్ చెప్పవయ్యా. థ్యాంక్ యూ. డాడీ, నేను కాలేజీకి వెళ్ళొచ్చా? ఇక్కడున్నావా సుబ్బడు? సుబ్బడు, మీ దండం పెడతానండి. నేను మాత్రం తక్కువ. సరే, నువ్వు బోధలు తీసినా నీళ్లు నిలవని పందెం.
నీ బోధలు ఇంకిపోతాయి కదండి. ఆహా, ఇంకిపోవు, నిలవు. ఎందుకో చెప్పుకోలేవని పందెం. అలా బరబరా బుర్ర గీక్కుంటే బుర్ర గీరుకుపోవడమే గాని నీకు తెలియదు. ఎందుకో నేను చెప్తాను రా. అసలు వాళ్ళ పంపులే రాలేదు. నాకు ఆలోచన రాలేదండి. అందుకే నీ జీతంలో 10 రూపాయలు కట్. అవునరా, పొద్దు నుంచి పని చేస్తున్నావు, పట్టుమని 10 మొక్కలు కూడా బోధి తీయలేదు. అసలు ఈ పాటికి పోకంతా అయిపోవాలి. ఎట్లా చేస్తానండి? పట్టుమని పరిశ్రమలు పని చేస్తున్నారా? పందాలంటే నా ప్రాణాలు చేస్తున్నారు. నా జీతంలో డబ్బులు కట్ చేస్తున్నారు. అక్కడే ఉంది నీ పనితనం. నాతో పందెం కాస్తూనే చకచక పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడో పందెం. ఇక నుంచి నిన్ను నేను పనిలో ఉంచుకుంటానా లేదా? మీతో ఏ సమాధానం చెప్పిన తంటానండి. నువ్వు ఏ పని చేయాలంటే ఏ బేతాలు లేక దిగి రావాలి. నా వల్ల కాదు బాబు, నేను వస్తాను బాబు. బాబు పోవేస్తావా? అడుక్కు తింటా అంటే ఏంటి గురు చిన్న సందేహం. ఏంటి? ఓం ప్రదంగా నేను నిన్ను గుద్దానా, నువ్వు నన్ను గుద్దావా? పోయా బాబు, ఎవరేమని గుర్తే ఇద్దరం కింద పడ్డాగా. అది నిజమే. ఇంకో చిన్న సందేహం. ఈ ఊళ్ళో మొత్తం అంతా పనోళ్ళేనా? పనిచ్చే మగాడు ఎవడన్నా ఉన్నాడా? ఏంటి పని కావాలా? ఏడైనా పనిసే. నీ మేలు కోరి చెప్తున్నా, ఈ ఇంట్లో మాత్రం పని అడక్కు. ఆ ఇంట్లో పని చేసి బోలేనంత జ్ఞానం సంపాదించి చెప్తున్నా. తర్వాత నీ ఇష్టం. నా మాట ఇంకో వస్తా. ఈ ఇంట్లో పనిలో జాగ్రత్తన్నాడంటే ఈ పనిపోయిందని బాధ, నాకు దొరుకుద్దని ఏడుపా. సందేహం ఎందుకు? వెళ్తే పోలా. నమస్కారం అండి అయ్యా. నాకేమన్నా పని ఇప్పిస్తారండి? పనే? నువ్వు నా దగ్గర పని చేయలేవు. నీకెందుకు వచ్చిందా అనుమానం? నీ వాడకం చూస్తే పని చేసేవాళ్ళ లేవు, పని చేయించుకునే వాళ్ళ ఉన్నావు. ఓం ప్రథమంగా మీకు ఎలాంటి సందేహం రావడం చాలా సహజం. ఓసారి పని ఇచ్చి చూడండి, నా పస్తు పెడతాను. పొద్దులే ఇప్పుడే ఒకడు లబలబ బాదుకుని వలవల ఏడ్చి జలజల పారిపోయాడు. నేను అలా బెదిరిపోయే రకం కాదు. పనిలో చేరే ముందు అందరూ ఇదే మాట అంటాం, తర్వాత పని మానేయటం. అబ్బబ్బబ్బబ్బా, మహా చిరాగ్గా ఉంది. అందుకని ఓ పని చేస్తాను. ఏంటి? నీకు నెలకు 500 రూపాయలు జీతం ఇస్తాను. అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? ఇది ఎగ్గొట్టకుండా ఇస్తే 6000. ఆ 6000 నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు పని చేయలే కోపం తెచ్చుకుంటే ఆ 6000 ఒక పైసా కూడా ఇవ్వను. మరి మీకే నా మీద కోపం వచ్చి పోమంటే కోపం తెచ్చుకున్న మరుక్షణం ఆ 6000కి మరో 6000 కలిపి 12000 ఇచ్చి పంపిస్తాను. ఏ అన్నం ఇక్కడే ఉంటా. మీరు ఓడిపోతే మీరే నా దగ్గర 5 ఏళ్ళు పని చేయాల్సిందా? ఉత్తినే కాదు, జీతం 12,000లో నెలకు 200 కట్ చేసుకుంటా. ఇంతవరకు మనతో పందారు కాసి గెలిచిన వాడు ఎవడు లేడు కదా. సరేనా? మరి పత్రాలు రాస్తున్నావా? పత్రాలా? ఈ పందాల పరమశివం ఏ విషయంలోనైనా మాట తప్పుతాడేమో కానీ పందాల విషయంలో మాత్రం కాదు. ఈ పూట విశ్రాంతి తీసుకో, రేపటి నుంచి పనులు చేరు. ఇంతకు నీ పేరేమిటి? ఓం ప్రథమంలో. ఆ కోత ఏమిటి చెప్పిస్తున్నావా? కోత కాదండి, నా ఓత పదం. నిజమైనది. మరీ అలా చెప్పకు మన్మథ. కేవలం నీ ప్రేరణే కాదు, కొంచెం నా ప్రయత్నం కూడా ఉంది. ఇదిగో ఇలా మిడిసిపడ్డ ఎందరో శృంగారకేళి విలాసాలకు దూరం అయ్యారు. అయ్యో, అలాంటిదేం పెట్టుకోకు. భోజనం లేకపోయినా ఉండగలను గాని శృంగారం లేకుండా బతకలేను మన్మథ. మాట వరుస కన్నానయ్యా మనని. అప్పుడే వెళ్ళిపోయావా మన్మథ? కామయ్యా, కూర్చోరా. ఏమొచ్చింది? నేను మాట చెప్తాను, ఏమీ అనుకోకదు. ఏమిటది? ఎందుకైనా మంచిది ఓసారి డాక్టర్ దగ్గర చూపించుకుంటారా? డాక్టరా? ఎందుకురా డాక్టర్? సరే, నేను చూస్తుంటే నాకు భయంగా దిగులుగా ఉందిరా. అవును, నువ్వు తెలియకడుగుతా, ఆ మన్మధుడు వచ్చి నీతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుందా? అనిపించడం కాదురా, నిజంగానే వచ్చి మాట్లాడుతున్నాడు. నా శృంగార నేను చక్కగా శ్రద్ధగా వింటాడు. అయ్యో, ఆ బస్టాండ్ అమ్మాయితో నేను జరిపిన సరసాలు పదే పదే చెప్పించుకుని మురిసిపోయాడు. ఉదాహరణకి ఇవాళ నేను చుక్క పెట్టిన వైను ఇంకోటి చెప్తాను మీరు. ఇదిగో, ఈ చుక్క పెట్టడాల విషయాల గురించి నువ్వు మాట్లాడడం మానకపోతే నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోతా. వెళ్ళిపోరా. ఏ బెదిరిస్తున్నావా? ఇప్పుడే ఈ క్షణమే ఖాళీ చేసి వెళ్ళిపోతా. జాగ్రత్తగా చీకట్లో చూస్తావు, పడితే అలాగే చూసుకుందాం. ఇదిగో నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపో. ఇంకెప్పుడు నీ రూమ్కి రానక్కర్లేదు. నువ్వు ప్రతిపాదన నేను రాను. నేను అస్సలు ప్రతిపాదన. ఒరే కావాలి, నా తెలియకడుగుతాను. నేను వెళ్ళిపోతే నువ్వు ఒక్కడివి ఎలా ఉంటావురా? ఏం పర్లేదు, నాకు మన్మథుడు తోడున్నాడు. నేను కూడా వెళ్ళిపోతే నువ్వు ఇంకా పాడైపోతావు. నేను వెళ్ళననుకో, వెళ్ళలేను అను. అలాగే అనుకో. ఒరే కామాయ్, ఒరే అంజీ, కామాయ్, అంజీ, కామాయ్, ఒరే కామాయ్,
ఎన్నో సుగుణాలున్న రావణాసుడే స్త్రీ వ్యామోహంలో పడి నాశనమైపోయాడు. ఆ పాడు పనులు మానీరా. అది మాత్రం నా వల్ల కాదురా. నువ్వు చేసే పనులకి నా మనసు పాడైపోయినా ఒక్క విషయంలో మాత్రం నాకు చాలా ఆనందంగా ఉందిరా. ఏమిటది? నువ్వు మన శాబ్జోలికి పోవడం లేదు కదా, అందుకని. ఉండే చోట తప్పు చేయకు, తప్పు చేసే చోట ఉండకు. అది నా పాలసీ. 1 మినిట్. అంటే నువ్వు చేసే పనులు తప్పని ఒప్పుకుంటావా? ఒరేయ్, మోహించడం తప్పు లేదురా, మోసం చేయడమే తప్పు. ఒరే అంజీ, నువ్వంటే నాకు ప్రాణం రా. ఒకే ఊళ్ళో పుట్టాం, ఒకే బడిలో చదువుకున్నాం, ఒకే ఆఫీసులో పనిచేస్తున్నాం. అర్థమైందిరా, అర్థమైంది. ఏయ్, నాకు బుద్ధి అంటూ ఉంటే ఈ జన్మలో ఈ బైక్ ఎక్కను, నీ పాపిసి పనులు చూడను. థ్యాంక్ యూ. ఛీ! సరి సరి మగపస మగపస నీ పని సరి, నీ పని సరి, నీ పని సరి, నీ పని సరి. దాని పని సరి, నీ పని మరి సరి సరి పదమరి. బాయ్ బాయ్. కల్లో ఉన్నది నాతో లెక్క, కుక్క చెట్టకి ఉంటుంది చెరగని లెక్క. అది చెరిగినప్పుడు పడుతుంది చెరగని కుక్క, అది చెరిగినప్పుడు పడుతుంది చెరగని కుక్క. చుక్క చుక్కలు పడుతుంటే ఇక్కడ చిక్కిపోతున్నారా? పోరా, ఎన్ని చుక్కలు పెట్టినా మన వారికి చిక్కవరా? చిక్కమంటే చిక్కము. ఎంతో చక్కని గురువు మందరుడు, ఎవరికి చిక్కని వీడే వాడి శిష్యుడు. సముద్ర స్నానం చేస్తే పాపం తీరదురే, సరస్సులకి లోకంలో లోటు లేదురా. అదే మనకు లక్ష్యం, దానికి సాక్ష్యం. ఎవరా పాపి? చెట్టులు చిన్నదాన్ని ఎర్ర జెండలో నడిపిస్తే అది పాపం. ప్రాయం వచ్చిన పడుచుకున్నకు సాయం చేయకపోతే అది పాపం. పాపం పాపం అనుకోవడమే అసలు సిగలు పాపం. పాపం పాపం అనుకోవడమే అసలు సిగలు పాపం. అదే మనకు లక్ష్యం, ఒకే దానికి సాక్ష్యం. చుక్క కాయం సగలక ఉండాలి, ఈ ప్రాయం సగలక ఉండాలి. కలలు కలే కన్నెల కలత మనమే తీర్చాలి. ఈ కళలు నేర్పిన గురుడి తెప్పుడు నీతో కలగాలి. అదే మనకు లక్ష్యం, దానికి సాక్ష్యం.
చుక్క చుక్కల్లో ఉన్నది నాతో చుక్క చుక్కటి ఉంటుంది చదవనుక అది ఎదిగినప్పుడు పడుతుంది చదవని చుక్క ఎదిగినప్పుడు పడుతుంది చదవని చుక్క సందేహం సందేహం నిద్రపోతున్నానండి అయ్యా. ఊరి నీ గురక తగలట ఇంకా నిద్రపోతూనే ఉన్నావా? బళ్ళు బళ్ళు తెల్లారుతోంది ముసుగురుగా ఇంకనే ఓ పొద్దునే ఆ మాట అనకయ్యా తిడుతున్నట్టుగా ఉంటుంది. అలాగే లేదయ్యా. ఓం ప్రోగమంగా నాకు మెలకు వచ్చిందనే. కోడి కుయకుండా లేస్తే బాగుండదేమో అని సంధ్య వచ్చి మళ్ళా పడుకుండిపోయారట. కోడి కూసింది ఇంకనే. ఓం ప్రోగమంగా ఇంకో అరగంట పడుకుంటే తప్ప ఈ బతకం తీరదయ్యా. అదేమీ కుదరదు. పొద్దునే బిరబిరా లేచి చకచక పనులు చేసుకోవాలి. ఈ బద్దకాల గిద్దకాలు నాకు నచ్చవు. లే మీకు కోపం వచ్చింది కదండి. అబ్బే చిచి నాకు అస్సలు కోపం రాదు. మీ కోపం రాదని ఓం ప్రథమంలోనే నాకు తెలుసండి అయ్యా. నేను లేగంగానే టీ తాగడం నాకు అలవాటు. ఓ టీ తెప్పించండి అయ్యా. ఏమిటి నువ్వు నాకు వేడి వేడి టీ ఇవ్వాల్సింది పోయి నేను నీకు టీ తెప్పించాలా? సందేహం సరే దాటుతున్నావు. నన్ను ఏం చేయమంటారండి అయ్యా? పొద్దున్నే బెడ్ టీ తాకపోతే నా మెదడు పని చేయదు. మెదడు పని చేయకపోతే బాడీ పని చేయదు. బాడీ పని చేయకపోతే మీకు కోపం వస్తుంది. మీకు కోపం వస్తే 5 ఏళ్ళు నా దగ్గరే. చంపకం టీ టీ పట్టరా ఒకటి చాలు. సందేహారావు ఏమిటికా పేపర్ తేలేదు? ఎందుకమ్మా అలా కోపడతావు? ఇప్పుడే కదా నిద్ర తెచ్చాడు. పేపర్ నేను తెస్తాను. వాట్ పేపర్ నువ్వు తెస్తావా? ఆయన చెప్తానన్నా ఓం ప్రథమంగా నేను ఒప్పుకోవద్దుతామా? నేనుండగా ఆయన ఏ పని చేయనివ్వను. అమ్మాయి తడదలు నడిచేస్తాను అనుకున్నాను. మంచివాడే. ఏం పేపర్ అమ్మా? ఇంగ్లీష్ పేపరా తెలుగు పేపరా? ఇంగ్లీష్. హిందూనా ఇండియన్ ఎక్స్ప్రెసా? హిందూ. హైదరాబాద్ నుంచి వచ్చేదా మెడ్రాస్ నుంచి వచ్చేదా? హైదరాబాద్ నుంచి వచ్చేది. నిన్న సాయంకాలం దా ఇవాళ పొద్దుందే. అబ్బా నీ సందేహాలు తీర్చేసరికి అక్కడ పేపర్లు అయిపోతాయి. ఎక్కడమ్మా? ఈ ఊరు షాప్లోనా హైదరాబాద్ ప్రెస్ లోనా? ఓ మై గాడ్ మిమ్మల్ని పిలుస్తానండి. ఇదంతా మాట్లాడడం నా వల్ల కాదు. నువ్వే చెప్పు డాడీ. అది కాదమ్మా, ఓం ప్రథమంలోనే ఉన్న సందేహాలన్నీ తీర్చేసుకుంటే ఆ తర్వాత మీతో తిట్లు తినే బాధ తప్పుతుంది కదా నాకు. అందుకని కోపం వచ్చిందండి. నాకు కాదు అమ్మాయికి. హలో నీకోసమే. నా కోసమా? ఏ నీకు కూడా చుక్క పెట్టాలా? పాడు పిల్లోడా ఏమిటా మాటలు? నీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. నాతో ప్రైవేట్ గా మాట్లాడడం అంటే చుక్క పెట్టించుకోవడమే. అది కాదు చిలిపి చిన్నోడా, నువ్వు ఇంటర్వ్యూ ఏంటో ఇంటర్వ్యూ చేయాలి. నన్ను ఇంటర్వ్యూ చేస్తారా? అసలు ఇంతకీ మీరెవరు? నేనెవరో తెలీదా? రికార్డ్ డాన్సర్ తెలుసా నీకు? ఓహో రికార్డ్ డాన్సరా మీరు? నేను రికార్డ్ డాన్సర్ ఏమిటి? సంచలనాత్మక పరిశోధనాత్మక నవల రికార్డ్ డాన్సర్ రాసింది నేనే. ఇదిగో నవల. మా ఇంటి పేరు శృంగారం, నా పేరు సింగారం. పాపం వీళ్ళందరూ అర్ధనగరి చిత్రాలు తప్ప నిండుగా చీర కట్టుకున్న ఫోటోలు దొరకలేదా మీకు? ఎందుకు దొరకలేదు? వాటిల్లో గ్లామరే ఉంటుంది. నీలాంటి వాళ్ళు పుస్తకం అందుకుంటారు. ఓహో అది అసలు సంగతి. వీళ్ళని ఉద్ధరిద్దామని కాదు. ఇంతకీ దేశం మొత్తం మీద రికార్డ్ డాన్సులు ఎంతమంది ఉంటారు? మహా ఉంటే 2000 మంది కూడా ఉండరు. ఆ 2000 మంది కోసం మీరు పరిశోధన చేస్తున్నారా? పైగా అదేదో ఘనకార్యాన్ని భావిస్తున్నారా? అంతకన్నా ప్రజలకు పనికొచ్చే పరిశోధన ఏదైనా చేయొచ్చుగా. ఇప్పుడు ఆ పరిశోధన మొదలు పెట్టాను. ఏమిటో అది? శృంగారం, దాని మోతాదు. శృంగార పాఠాలు స్కూళ్లలో ప్రవేశపెట్టాలా వద్దా? శృంగారం గురించి ఏ వయసు వాళ్లకు ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని పరిశోధించి ఎవరికి ఎంత శృంగారం అవసరమో తేల్చడమే నా పరిశోధన లక్ష్యం. నీ పేరేమిటి? కామరాజు. కామరాజా? ఏ రాజ్యానికి? కామరాజ్యానికా? ఆ రాజ్యానికి వేరే దేవుడున్నాడు. నేను ఆయన ప్రియభక్తుని. శృంగారం నువ్వు ఎప్పటి నుంచి మొదలుపెట్టా? క్వాలిఫికేషన్ రాగానే. బాబా సృష్టికి మూలమైన శృంగారం పరమ పవిత్రం. అది స్త్రీ పురుషుల మధ్య గోప్యంగా జరగవలసిన వ్యవహారం. పూర్తిగా వ్యక్తిగతం. 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు ఎదురవుతాయి. జాగ్రత్త. అది ఏ కాలం నాటి మాట. ఇప్పుడంతా పబ్లిక్కేదేవా. అయినా సింగారం లాంటి ఆడది అడిగితే చెప్పకపోతే ఏం బాగుంటుంది చెప్పు. ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? రసికరాజ సామ్రాట్తో. మరీ నువ్వు నన్ను పొగిడేస్తున్నావు. ఇంటర్వ్యూ మొదలు పెడదాం. అయ్యా నాదో సందేహం అండి అయ్యా. ఏమిటి?
తర్వాత వచ్చిన వాళ్ళకి స్పర్శ తెలియదంటగా. అవును. ఇందాక నుంచి పోతున్నా, నాకు తెలవటం లేదు, నాకు పచ్చవాతం వచ్చినట్టయ్యా. గుడి గుడి దీర్ఘాలు ఇస్తూ ఆ దశ ప్లాపు నువ్వు గోకుతున్నది నా కాల్ని. సందేహాలు రావు. హాయ్. నాడికి జిరజిరగా ఉంది. ఓ పంది అర్థమా? ఓం ప్రథమంగా మీరు ఆ పనే చేయాల్సింది. సరే పద. ఆ? ఇందాక నుంచి గమనిస్తున్నాను నీ తహతహ. కంగారు పడకు. నేను ఆ పిల్ల తండ్రిని కాదు, బాడీగార్డ్ అండి. మా అయ్యగారిని చూస్తే అట్టాగే అనిపిస్తుంది. సందేహం నువ్వు ఇదిగో, నీ పేరేమిటి? కామరాజు. కామరాజు అయినా మదన కామరాజు అయినా నువ్వు ఆ అమ్మాయి చేత మాట్లాడించలేవు. తమ్ముంటే పందింగాయి. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నట్టున్నారు. ఆ అమ్మాయి చేత మాట్లాడించడమే కాదు, వెంట పెట్టుకుని తీసుకెళ్ళగలను కూడా. పండినంత నువ్వు ఓడిపోతే నీ చొక్కా విప్పేయాలి. గెలిస్తే మా సందేహాల్లో చొక్కా విప్పుతాడు. అతని చేత చొక్కా విప్పిస్తూ ఉండండి. అతను చొక్కా విప్పేలోపు నేను మాట్లాడించొస్తాను. హాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ పక్కన కూర్చోవాలంటే మొహమాటంగా ఉంది. పర్వాలేదని చెప్తారా? మీ పక్కన కూర్చున్నందుకు మీకేం కోపం రాలేదా? అయితే మీ పేరు చెప్తారా? ఎం సరస్వతి. అదేదో మీ నోటితో చెప్పచ్చు కదా. మీరు చెప్పకపోతే చొక్కా విప్పేయాల్సి వస్తుందండి. ఏంటి సార్ పాప మోగమ్మాయితోటి? ఆ? మీరు కామరాజు, మదన కామరాజు, తిప్పు చొక్కా. ఆలస్యం ఎందుకు? కల్పన, నిద్రపోయిందా? అమ్మాయ్యా, కాలేనా? ఒరే కామయ్య, నన్ను సుఖంగా నిద్ర కూడా పోనివ్వవా? నీకు పెళ్ళైతే నువ్వు బాగుపడతావు అనుకున్నాను, కానీ నువ్వు ఈ జన్మకి బాగుపడవు. ఆంజనేయ, నాకింత పేరకలు వచ్చిందంటే వాడు ఇంకే పాపం చేస్తున్నాడో ఏమిటో. నువ్వే వాడిని రక్షించాలి స్వామి. ఏమిటో. ఇంత ఆలస్యంగానే రావడం, ఇప్పటికే 3 గంటలు వేస్ట్ అయిపోయింది. కల్పన, మొదటి రాత్రి పాలెందుకు ఇస్తారు? పంచుకోవడానికి కాదు, పెంచుకోవడానికి. అలసిపోతాం కదా, తిరిగి శక్తి పెంచుకోవడం కోసం. ఎందుకు అలసిపోతావు? వలపుకి క్లైమాక్స్ అంతేగా. అబ్బా, మెచ్చుకుంటుంది. ఏమిటిది? ఏదో నాకేం తెలుసు. ఆ? ఓహో, బొగ్గ మీద చుక్క పెట్టాలిగా. చొక్క ఎందుకు? ఆ? ఆ, మర్చిపోయా. ఇప్పుడు దీంతో పర్లేదు. కల్పన, కల్పన, ఇవాళ నుంచి నాకు ప్రాబ్లం. ఏంటి? మంచానికి ఒకవైపు నుంచే దిగాలి. అది రెండో వైపు నువ్వు ఉంటావుగా. అదేంటి అప్పుడే ఆవలిస్తున్నావు? 9 కాకరబెట్టిగా ఆవలింపులు వచ్చేస్తాయండి. అయితే అది నా బద్ధ శత్రువు అన్నమాట. కల్పన, ఇవాళ నుంచి నీకు రాత్రులు నిద్ర ఉండదు. కావాలంటే పగలు నిద్రపో. నీ అందం, నీ లావణ్యం, నీ శరీర పరిమళం నన్ను పిచ్చివాణ్ణి చేస్తున్నాయి.
లేదు మొత్తానికి ఏదో అయింది. నాకు నిద్ర వస్తాను. నిద్ర నన్ను నిద్రపోలేమన్నారు. ఏమిటా నవ్వు? అరే నేను కోపడ్డాను కదా, సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకేమిటోగా ఉంది, తిక్కగా ఉంది. నేను కింద పడుకుంటాను. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, ఇంట్లో ఇదేంటండి? అదే అదే నాకు అర్థం కావట్లేదు. ఆలస్యంగా వచ్చేందు కోపం కదా, సారీ అండి. అదేం లేదు. మరి ఇదేంటి? విపరీతమైన నిద్ర ముంచుకొస్తుంది. పెళ్లి పనులు నేను ఒక్కడే చేసుకున్నాను కదా, బాగా అలసిపోయాను, పడుకుంటాను. మంచి మీద పడుకోండి. మంచం మీద పడుకుంటే నాకు మొళ్ళ మీద పడుకున్నట్టుగా ఉంటుంది. ఇక్కడే బాగుంది. గుడ్ నైట్. మీ ఇష్టం. నిద్రమొహం ఎరగిన వాళ్ళ అలా నిద్రపోయినట్టు. పాపం కల్పన ఏమనుకుందో ఏమో. రాత్రి అలా జరిగినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. నన్ను క్షమించు. అమ్మాయి గారు సిగ్గుపడాలి కానీ మీరు పట్టి ఇంటి బాబు ముందుకు వచ్చాయి గదిలోకి. ఏ గదిలోకి పొడికి ఎందుకు వస్తారు? తినడానికి తినడానికి వస్తారు. ఇదేటి పాలు తాగలేదు, పక్కన అడగలేదు. మరి అంత శుక్రవారం అయితే ఎట్టా బాబు? పైకి డాబు సరిగా ఉంటే సరే. ఓ సర్లే. నువ్వా? ఏం కుంభకర్ణ, నిద్ర బాగా పట్టిందా నిన్ను? నేను అడిగితే కలిగే నష్టం ఏమిటో నీకు అర్థమైందా? వాడిది గుడ్డు. నీ మహిమే ఉంది అందులో. అలసిపోయాను, నిద్రపోయాను. అదంతా నేను చేసుకుందే. నువ్వు చేసిందే ఉంది. అంతా స్వయం కృతాపరాధమేనంటావు. నిజమే మానవా, నువ్వు చేసుకుందే. అనుభవించు. ఏంటి నేను అనుభవించాలా? అవును అనుభవిస్తానయ్యా. నువ్వు మర్యాద రూమ్ నుంచి బయటకు ఏంటి వెళ్ళవా? వెళ్ళకపోతే ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తానా? ఈ రూమ్ లో పెట్టి నేను లాక్ చేస్తాను. నువ్వేం చేస్తావో చూస్తాను. మన్మధుడు ఎవరైనా? అదే కాదు, దోమ. నేను దోమ? చిచ్చి కాదు, మామ. తాపిగా చెప్పండి బాబు. అదే బాత్రూమ్ లో దోమలు చేరి కూతుంటాను. మీ దోమ బాస్ కూడా తెలుసు బాబు. ఏదో కొద్దిగా. ఇక మీరు వెళ్ళొచ్చు. అల్లుడు ఎందుకలా గావు చేసి పెట్టాడు? ఇదిగో ఈ పేస్ట్ ఏమిటి ఎలా ఉంది? పేస్ట్ కాదన్నా, షేవింగ్ క్రీము. సందేహం చూడకుండా అనేది షేవింగ్ క్రీమ్ అని టకటగా ఎలా చెప్పగలిగావు? ఓం ప్రథమంలో పొద్దున్న తవరు గడ్డం గీసుకున్నది టూత్ పేస్ట్ తోనండి. అందుకనేనా కసకస తగ్గకుండా తగ్గిబ్బంది పెట్టింది. ఈ తగ్గని ముందే చెప్పచ్చు కదా. ఏమో తవరికి అలవాటు వారి. నీ కోపం వచ్చిందా? కోపమా? నాక బాబు. బాబు 2 రూపాయలు చెల్లదుందా? అయ్యా ఉంది, తీసుకోండి మీరే. అరే ఆశ్చర్య మార్క్. ఎవరితను? ప్రశ్న మార్క్. ముష్టివాడి దగ్గర ముష్టెత్తుకుంటున్న ఇతను బిచ్చగాళ్ళకే బిచ్చగాడయి ఉంటాడు. పులి స్టాప్. సందేహం లేదు, ఇతడే నా ప్రియుడు. అది నిన్నే. ఇది కాదబ్బి, నువ్వే నాకు కావాలబ్బి. అబ్బి ఏమిటండి ముక్కుపోవడం డబ్బీలాగా? కిలకిలా నవ్వు. నా వల్ల కాదు. నువ్వు కాదు, నువ్వన్న మాటకి నేను నవ్వాలబ్బి. మీరు పొరపడ్డాను. నేను అబ్బిని కాను, అంజిబాబుని. చిన్నగా మూలుగు. నేను మూలగలబ్బి. డాష్. ఇప్పుడు మీకు డాష్ ఇచ్చారంటే మళ్ళీ నీ ఇంటికి స్నానం చేయాలండి. అది కాదబ్బి. అబ్బాయి అబ్బి ఏమిటండి? దేవదాసు చంద్రముఖిని అమ్మి అని పిలుస్తాడు. అలా నేను నిన్ను అబ్బి అని పిలుస్తాను. అబ్బి ఏమండి, నన్ను ఇలా అబ్బి అంటూ అబాస్పాలు చేయడం వల్ల మీకు ఏమైనా లాభం ఉంటుందా? అమ్మి అబ్బి కంఠంలో జీరా, మొహంలో బాధ. అదేమి నీ మొహం కనిపించడం లేదే. అందుకే ఈ నవలా భాష అబ్బి. ఓహో. అబ్బి 4 చుక్కలు, సిగ్గుపడుతూ 2 చుక్కలు, మెలికలు తిరిగిపోతూ. ఇప్పుడు అవన్నీ నేను చెయ్యాలండి? అబ్బి
నేను సిగ్గుతో ముఖాన్ని అరచేతుల్లో దాచుకుని గాఢంగా కామా ఘాటుగా కామా ప్రేమిస్తున్నానబ్బి. జన్మ జన్మలకి నువ్వే నా ప్రియుడు. పిలుస్తా. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ ప్రేమించను. సత్యం, ఆ కామయ్య గారి పాపాలు చెప్పేవాడు. ఈ పిల్ల నా చేత పాపం చేయించేందుకే కంకణం కట్టుకున్నట్టుంది. ఆంజనేయ, నువ్వే నన్ను రక్షించాలి స్వామి. అబ్బి అబ్బి అబ్బి, ఎక్కడ నా అబ్బి? కల్పనా, ఏంటి నిద్ర వస్తుందా? నిద్ర? రాత్రి నిద్రపోయాను తెప్పుడుతున్నావా? ఇవాళ రాత్రి చూడు నిద్రే పను. ఏంటి ముందు మన ఆడపిల్ల మగపిల్లడా? మళ్ళీ రాత్రి వచ్చింది కానీ తొలి రాత్రి ఇంకా గడవలేదు కదా. ఆడపిల్ల మగపిల్ల అంటే నేనేం చెప్పగలను? ఇవాళ వచ్చింది కదా, చెప్పండి. మనకి ఇప్పుడప్పుడే పిల్లలొద్దు. కనీసం 5 ఏళ్ళైనా జాములు గడపాలి, ఆ తర్వాతే పిల్లలు. సరే, మీ ఇష్టం. థ్యాంక్ యూ. ఆగండి, తొలి రాత్రి కూడా 5 ఏళ్ల తర్వాతే చేసుకోండి. అమ్మో, 5 ఏళ్ల తర్వాత 5 నిమిషాలు కూడా ఆగలేను. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. అయితే అయింది, ముందు సంగతి తెలుసండి. సరే తల్లి, నీ ఇష్టం. కవల పిల్లలు కనుక కావాలంటే. నా మంచి శ్రీవారు. థ్యాంక్ యూ. ఏమండి, మన పిల్లలకి ఏం పేర్లు పెడదాం? రాహువు, కేతువు. అదేం పేర్లండి? నిన్న అందమైన మన రాత్రిని అనుభవించలేకుండా ఆపేసిన గ్రహాలున్నాయి చూడు, వాటి పేర్లు. అల్లుడు, అల్లుడు, అల్లుడు గారు పాపం వచ్చిందని నా సందేహం. నువ్వు కదా అల్లుడు. అల్లుడు, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు కట్నం ఇవ్వలేదు, అమ్మాయి చూసిస్తావా? అదేం కాదు నాన్న, బల్లి పొత్తి కడుపు మీద పడింది. పొత్తి కడుపు మీద పడిందా? ఇలా రమ్మా ఒకసారి. బల్లి పొత్తి కడుపు మీద పట్టడం అశుభ్రం, గర్భస్రావం జరుగుతుంది అంటారు. ఇవాళకి నువ్వు కింద గదిలోకి వెళ్ళి పడుకోమ్మా. అల్లుడు, నేనయా? ఓం ప్రథమంగా అల్లుడు గారు మంచి ఆదేశంలో ఉన్నారేమని నా సందేహం. సందేహం లేదు, కరెక్టే. అవును, మీరెందుకు వచ్చారు? మీకు చక 5-6 కథలు చక్కగా చెప్పి వెళ్దాము. ఈ టైంలో మీరు నాకు కథలు చెప్పడం ఏమిటండి? మరేం లేదండి, బల్లి పట్టడం మంచిది కాదుతా, అందుకని కల్పనమ్మ గారు కేంద్ర గదిలో పడుకుంటారు. మంచి చెడు నాకు అనవసరం. అటువంటి నమ్మకాలు నాకేం లేవు. ముందు మీరు వెళ్ళి కల్పన పంపించండి. కల్పన, అల్లుడు, నువ్వు ఆలోచన నాకు ముందు పెట్టుకో. ఎలా ఉంది బల్లి బతకం? అదేంటే ఫ్లవర్ వాజ్ పదవించాడు. ప్రథమంగా మీకు గురి పెడితే అది తప్పి ఫ్లవర్ వ్యాధికి తగిలిద్దేమో అని నాకు సందేహం అండి. అమ్మాయి అదృష్టించారు. ఇక్కడ ఉంటే ప్రమాదం. పోదాం, పద రండి, పద రండి. మామయ్య, తలుపండి. సందేహాలు అల్లుడు తలుపు పగల కొట్టుకుని బయటకు వస్తాడేమో. నువ్వు ఇక్కడే ఉండు. అలాగేనండి. ఇకనైనా నీ పంతం మాని ఓటమి ఒప్పుకో. ఇది బల్లిపాటే గాని నీ మాయం కాదు. అయినా 2 రోజులతోనే అయిపోతుందా? అమ్మాయి కూడా లేమ్మా. వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. ఈ రోజు మీ అమ్మాయి బతుకుంటే ఎంతో ఆనందించింది. డాక్టరు ఎండు వేసుకున్న పందుల్లో ఎండు చేశాడు. మీ అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు. తల్లిగా నేను గాఢంగా పెంచానే కానీ జీవితాంతం కనిపెట్టుకుని ఉండలేను కదమ్మా. అందుకే నీకు నచ్చిన ఒకరికి పెళ్లి చేశాను. నలుగురు మెచ్చేలా ఆదర్శంగా సంసారం చేయగలి. పదమ్మా. అలాగే నాన్న. చంపకో, నాన్న జాగ్రత్త. దానికి ముందు నువ్వు.
ఏంటమ్మా నేను సాయంగా ఉంటావు కదా. మీరు బలేవరమ్మా. ఓం ప్రథమంగా మీరేమో దూరదేశాలు వెళ్తున్నారా? ఈ ఊళ్ళోనే 4 వీధులు అవతల ఉంటున్నారు. రండి. వెళ్ళొస్తామండి. అల్లుడు, అమ్మాయిని గారభంగా పెంచాను. యుద్ధానికి చిరచిరలాడి చుట్టుపక్కలక జాగ్రత్తగా చూసుకో. అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? వస్తానండి. వస్తాను సందేహం. ఉంటానండి. అమ్మాయి గారు, అల్లుడు గారిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలా? అరే అరే అరే, ఎవర్రా మీరు? నిక్షేపం లాంటి చెట్లు ఆకులన్నీ పీకేస్తున్నారు. దిగండి రా కిందికి, దిగండి. దిగండి. నేనే పీకేమన్నానమ్మా. పైగా చెప్తున్నావా ఎందుకే పీకటం? ఎందుకు వెళ్తున్నానా? నా ప్రేమ దృష్టి ఫలించబోయి సగంలో ఆగిపోయింది. వీరబోయిన కంఠంతో. ఇదిగో ఆ దిక్కుమాలిన భాష ఆపబోయావంటే జీరబోవటం కాదు, కంఠం మోగబోయేట్టు చేస్తాను. నీ ప్రేమ ఆగిపోతే ఆకులు పీకించడం దేనికి? ఆకాశంలో మెరుపులా ఇలా వచ్చి అలా మాయం అయిపోయాడు నా ప్రియుడు. అతని కోసం వెతికి వెతికి వేసారిపోయాను. చూడమ్మా, అతను కనపడపోతే తీవ్రంగా దుఃఖించు, మథనపడు, కృంగి కృషించి శుష్కించి నశించిపో. అంతేగాని బంగారం లాంటి చెట్ల ఆకులు పీకడం దేనికే? భగ్న ప్రేమ. భగ్న ప్రేమికులు ఎండు చెట్టు కిందే కూర్చోవాలి నాన్న. అందుకే ఈ ఏర్పాట్లు. ప్రేమ ముష్టి నవల్లో నాయక కూడా ఎండు చెట్టు కిందే కూర్చుంటుంది నాన్న. అయ్యో, మీకేమైందండి? మీరు కూడా మొదలు పెట్టారా ప్రేమ ముష్టి? నువ్వు కన్నావుగా ముష్టి కాన్పు. నాన్న, చిన్నగా దగ్గు. చిన్నగా ఏం కర్మే, నీకు తండ్రినైనందుకు ఏ క్షయం వచ్చి పెద్దగానే దగ్గుతాను. నిజంగానే వచ్చింది ఏమిటి దగ్గు? అబ్బా, అసలు బొత్తిగా నవల జ్ఞానమే లేదు మీకు. నాకు దగ్గు మొదలైపోతుంది. మన ఇంట్లో షాల్గా ఉందా నాన్న? అది పరుచుకుని నువ్వు నీ ముష్టి ప్రియుడు అడుక్కుంటారా? వెర్రి నాన్న, ఆ షాల్గా కప్పుకొని ఆ చెట్టు కింద దగ్గుతూ కూర్చుంటాను. అప్పుడప్పుడు పాటలు కూడా పాడతాను. ఎట్టకేలకు మా ప్రియుడు వచ్చి నీ శాలువలో దూరి దగ్గుతాడా? చూడమ్మా, నాన్నకంత వేళగలంగా ఉంది. నిర్లిప్తంగా అన్నట్టు, నాన్న గడ్డం పెరగాలంటే ఏం చేయాలి? నీ అమ్మ జడ కత్తిరించి అంటించుకో. అమ్మా వద్దు. అమ్మా, అమ్మా, ఆగమ్మా. హాయ్ కల్పన. ఏమండి, ఈ బాబులో ముద్దొస్తున్నాడు కదండి? అవును, ఇందాక నేను బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కదాని ఉన్నావు. ఇంతలోకి బాబు ఎక్కడి నుంచి వచ్చాడు? చూడండి, వీడు పక్కింటి వాళ్ళ బాబు. ఏమండి, మనం ఒకసారి పక్కింటికి వెళ్దామండి. ఎందుకండి? ఈ బాబు నాకు చాలా నచ్చాడు. ఇస్తారని అడుగుదాం. బాబు కావాలంటే వెళ్ళాల్సింది పక్కింటికి కాదు, మరి పడకింటికి. ఛీ, ఇదిగో అమ్మాయి, చీకటి పడుతుంది, బాబుని ఇంటికి తీసుకెళ్ళు. బాబుని రోజు తీసుకొస్తావు కదా? అలాగే లోపలికి వెళ్దాం పద. అన్నిటి వాళ్ళకి ఒక సర్ప్రైజ్. ఏమిటి? చాలా థ్రిల్లింగ్ విషయం. ఏమిటో చెప్పు. లోపలికి వెళ్ళి చూడండి, తెలుస్తుంది. ఓకే. మీరు మర్చిపోయారని మీ ఫ్రెండ్ అంజుబాబు గారు తెచ్చారు. ఒరే అంజీ, నీ కక్ష ఎలా తీర్చుకున్నావు అనమాట. కక్ష ఏంటి? అదే ఏం లేదు. రోజు నిద్ర వేస్తూనే ఈ ఫోటోకి దండం పెట్టుకుంటే మీరు మంచం దిగేవారు కదట. ఇంత ప్రియమైన ఫోటోని మీరు ఎలా మర్చిపోయారండి? కావాలనే వదిలేసి వచ్చాను. కావాలని వదిలేసి వచ్చారా? అందుకే 3 రాత్రులు ఏ ముచ్చటా లేకుండా తెల్లారిపోయి. ఆ ఇంగితనే ఉంటే నాతో వైరానికి ఎందుకు దిగుతాడు? ఇదిగో మధ్యలో నువ్వు మాట్లాడుకో. ఇక్కడ మన ఇద్దరు కదా ఉన్నా? అవును. మరి మధ్యలో మాట్లాడుతుంది ఎవరు? ఎవరు లేరు, ఎవరు లేరు. కల్పన, ఈ ఫోటో తీసుకెళ్లి అంజగాడికి ఇచ్చేసాను సార్. చూడండి, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. అది తీయడం నాకు ఇష్టం లేదు. అయితే నేను బెడ్రూమ్ లో రాను. చూడండి, నాకు సెంటిమెంట్స్ ఎక్కువ అని చెప్పాను. అయితే అక్కడ ఉండాల్సిందేనా? ఉండవలసిందే. అంతేనా? అంతే. అంతేనా? అంతే. సరే, నేను ఈ రాత్రికి బయట సోఫాలో పడుకుంటా. పడుకోండి, నాకేం ఇష్టం. ఇదెంత వరకు నేను చూస్తాను. కల్పన, కల్పన, నేను లోపల రాకపోతే నువ్వు బయటకు రావచ్చుగా. మీకంత పదమైతే నాకే వెళ్ళండి. మీరే లోపలికి రండి. నేను నీ భర్తని, నా మాట నువ్వు వినవా? నేను మీ భార్యని, నా మాట వినరా?
ఇదిగో శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ శ్రీ కారు చెడిపోయిందా సార్? లేదు. మరి అయితే ఎందుకు తోస్తున్నారు? బాధలకి తట్టుకోలేక తోస్తున్నాను. బాధల్ని తట్టుకోకపోతే బార్కి వెళ్తారని విన్నాను గాని ఇలా కారు తోస్తారా సార్? బాధలకి రియాక్షన్స్ రకరకాలుగా ఉంటాయి నాయన. కొంతమంది ఆడవాళ్లు చెట్ల ఆకులు పీకుతారు, కొంతమంది మగవాళ్లు చీరలు కట్టుకుంటారు. నేను ఆ రెండు చేయలేక కారు తోస్తున్నాను. ఇంతకీ మీకు వచ్చిన బాధ ఏంటి సార్? నాకు కూతురు తెలుసు కదా. తెలియదే. అదెవరో దిక్కుమాలిన వెధవని ప్రేమించిందట. ఓహో, అలాగా? వారి కోసం పిచ్చిదైపోయింది. అబ్బీ అబ్బీ అని పలవరిస్తోంది. సార్ ఏముంటుంది సార్? అబ్బీ అబ్బీ అని. సార్ నేను ఇలా వచ్చి పట్టుకోండి సార్. దేనికి? కారు నేను తోస్తాను. నీకేం బాధ వచ్చింది నాయన? అబ్బే నేనే సార్. స్పాట్ చెప్తావా మామూలు చెప్తావా? అదిగో అదిగో నీ కోపం వచ్చింది. పరిమాణిస్తావా? నేనేం మానేస్తానండి? నాకు నీ మీద కోపం ఏంటండి? లోనకి వెళ్ళి బిందె తీరు గంట తాగేస్తానండి. నన్ను చెప్పించమంటావా మంచి నీళ్ళు? ఏమండి ఏమండి పొద్దున్నే నీ మొహం చూపించారా? పోతలకి. నా మొహం చూడడం ఇష్టం లేకపోతే పెద్ద అద్దం ఎదురుగా పెట్టుకొని మీ మొహం చూసుకోండి. నేను తిరిగితే కల్పనకు బాధపడ్డావు. నేను నీకు తప్ప మరెవరికి కనిపించదు కదా. తననే అనుకుంది మనవా? కల్పన 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 అరే ఏడుస్తున్నావా? అడుగుక మీరన్న మాటలకి సంతోషించాలా? పిచ్చి కల్పన, నేను అన్నది నిన్ను కాదు. కాదనంత మాత్రమే నమ్మేయడానికి నేనే వంట పిచ్చిదాన్ని కాను. కల్పన నీ మీదొట్టు, నేను అన్నది నిన్ను కాదు. కాస్త కులుకు పట్టేసరికి మా బామ్మ కల్లోకి వచ్చింది. ఓరి వెధవన్నారా వెధవా, భార్య మాట వింటాం మన వంశాచారం అని చెవి పట్టుకుని మెలేసింది. ఆవిడ నా కల్లో ఉండగానే నాకు మెలకు వచ్చేసింది. ఎదురుగా నువ్వు ఉండేసరికి ఆవిడనుకు నేను తిట్టేశాను. సారీ కల్పన, సారీ అన్నానుగా. అవునండి, బామ్మ బామ్మ అంటారు. ఆవిడ మన పెళ్లి కూడా రాలేదు. ఎక్కడుంటారు? ఆవిడ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో ఆవిడకే తెలియదు. పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటుంది. ఏ క్షణానైనా ఇక్కడికి రావచ్చు. అసలు ఇప్పుడే ఇక్కడికి వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. నువ్వా? ఇదేనా రామా? కల్పన బామ్మ వచ్చింది. బామ్మ కల్పన ఈవిడే. నీ పిల్లేనా నీ భార్య? అవును. నీ మాటలా ఉందిరా. ఏమిటి అలా చూస్తున్నావు? 14 మంది పిల్లల్ని కన్న పిల్లల కోడి చిన్నవీరభద్రమ్మని నేను. వీడి బామ్మని. బామ్మ ఊళ్ళు తిరిగి భలే స్ట్రాంగ్ అయిపోయావే. 1000 పిల్ల పాపలతో చల్లగా వర్గం. మీరు కొంచెం కాళ్ళు కడుకోవడానికి నీళ్ళు తెస్తాను. కులాసగా ఉన్నావట్రా మానవ? ఏమన్నావే? కులాసగా ఉన్నావా మనవడా అన్నాను. మనవడా అన్నావా? నాకు మానవా అన్నట్టు వినిపించింది ఏమిటి? నిన్న అలా పిలిచే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అదే అలాంటిదే లేదు. నేనే పొరపాటు పడ్డాను. దా కూర్చో. అవును, నా పెళ్లికి రాలేదేమే బామ్మ? రావాలనే అనుకున్నానురా. శ్రీకృష్ణ పరమాత్ముడు కల్లో కనపడి మధురకి రాదే గోపిక అని పిలిచారు. మీరా బామ్మగారు కాళ్ళు కడుకోండి. ఏ అమ్మడు, ఇంతకీ 3 నిద్రలు అయ్యాయా? అయ్యాయి. ఉత్తుత్త నిద్రలు అయ్యాయంటే అవ్వో మరి. దేవుడా మజాక. దేవుడేమిటే? సంతాన లక్ష్మి వ్రతం చేశారా? సంతాన లక్ష్మి వ్రతమా? ఎరా సంటాడా? అమ్మాయితో చెప్పలేదా? అది మర్చిపోయాను బామ్మ. మర్చిపోవటం ఏమిట్రా? ఎంత అపచారం, ఎంత అపచారం.
మూడు నిద్రలు జరగటానికి ముందు సంతాన లక్ష్య వ్రతం చేయటం మన వంశాచారం అని తెలిసి కూడా అందుకే ఉండండి ప్రతి రాత్రి ఏదో ఒక ఆటంకం వస్తుంది. నువ్వేం దిగులు పడకమ్మా, నేను చేయిస్తాగా. ఆ వ్రతం చేస్తే ఏ ఆటంకాలు ఉండవా? 14 మందిని కన్నాను, ఏ ఆటంకాలు లేకుండా. అయితే ఆ వ్రతం వెంటనే చేసి బామ్మ. చేయిస్తానురా, ఇవాళ నాకు ప్రయాణ బడలిగ్గా ఉంది, రేపు చేయిస్తాను. అలాగే, ఈ రాత్రికి మేమిద్దరం చెరొక్క గదిలోనూ పడుకోవాలి. బామ్మ. పిచ్చి సన్నాసి, ఎందుకురా అలా దిగులు పడతావు? ఇదిగో చూడు, నెల తిరగకుండా ఆ అమ్మాయిని నెల తప్పించే పూచి నాది. నువ్వే నెల తప్పిస్తే నేను ఎందుకే ఇంకా? పోయిరా. ఓన్లీ 25,000 నా బ్యాలెన్స్. ఎస్ సార్. ఓకే, ఇదిగా సార్. నీ పర్సనల్ విషయం అడగటం ఎందుకులే అని ఊరుకున్నాను. వాల్మీకి మహర్షిలో ఆ గడ్డం ఏమిటాయా? పైగా చిక్కిపోతున్నాయేంటి ముష్టి వాళ్ళగా? సార్ అది అడగండి సార్. అడగద్దు అని చెప్పడానికి నువ్వెవడివి? నా ఇష్టం నేను అడుగుతాను, నీకు ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే లేదు. అది కాదు సార్, నాకు కూడా చెప్పాలని ఉంది కానీ చెప్పలేకపోతున్నాను సార్. దయించి ఈ ఒక్క విషయం మాత్రం నన్ను అడగండి సార్. సరే వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పెక్యులియర్ ఫెలో. ఈ పూటకి నేనేం విసరను, నువ్వు కూడా వెళ్ళు పా. ఇదండి 550. ఏమండి ఇక్కడ బాబు షర్ట్ ఇప్పుడు షాప్ వస్తుంటాడు. ఏమిటి ఆవిడతో మాట్లాడుతున్నావు? ఎవరితో? అదే షాప్ లో సేల్స్ గర్ల్. ఏం లేదండి. ఏమీ లేదా? బొగ్గ మీద చుక్క గురించి మీరు ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు మీరు ఎప్పుడు చూస్తారు? షాప్ లో అర్థం నుంచి కనిపించింది. చుక్క గురించి ఏం చెప్పింది? చెప్పింది. చెప్పిందా? ఏం చెప్పింది? అవన్నీ మీకు ఎందుకండి? అవునవును, నాకెందుకు? అయినా చుక్కకి నాకు ఏం సంబంధం ఉంది? ఊరికే సరదాగా అడిగానంతే. ఇంతకీ ఏం చెప్పింది? అది ఒరిజినల్ కాదట, వేరే బాయ్ ఫ్రెండ్ పెట్టాయట. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో కూడా అడిగావా? నేను అడుగుతాను. నువ్వు అడుగుతానని చెప్పుండొచ్చు కదా. ఆవిడ చెప్పినా నేను విన్ను కదా. కల్పన, ముందుకు ఒకసారి బైక్ దిగు. దిగు చెప్తాను. కల్పన, ఐ లవ్ యూ. వదలండి, ఇది రోజు అప్పుడప్పుడు మీ మాటలు అర్థం కావు, ఇప్పుడు మీ చేతలు కూడా అర్థం కావడం లేదు. రండి. చేసుకో, నడుము చుట్టు చుట్టుకో, ఒంటి నిండా హత్తుకో, వదలకుండా చూసుకో, పాలబుగ్గ పొంగుతోంది ఎందుకో, పాలబుగ్గ పొంగుతోంది ఎందుకో, ఎక్కలే రాసుకో, ఓడికో, నన్ను చీర చేసుకో, నడుము చుట్టు చుట్టుకో,
ముద్దు ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దు పొద్దుకు సిగ్గు వదిలిపోతుంది ముద్దు ముద్దుకు ముగ్గు వేసుకోవాలి పొద్దు పొద్దుకు బంధము చూసుకో అంతము రమ్ము చీర చేసుకో నడుగు చుట్టు చుట్టుకో వంచితే వెళ్ళివమ్మా ముంచితే వెళ్ళివమ్మా వంచితే వెళ్ళివమ్మా ముంచితే వెళ్ళివమ్మా ఒక్క రాత్రిలో ఒక్క రాత్రిలో రండి తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి రండి తెలుసుకుంటే ఆటగాడికి ఒక్క చిటికలోన ఆట పట్టు ఆడడానికి నన్ను చీర చూసుకో నడుము చుట్టు చుట్టుకో ఒంటి నిండా హత్తుకో వదలకుండా చూసుకో పాల బుద్ధ పొంగుతుంది ఎందుకో పాల బుద్ధ పొంగుతుంది ఎందుకో లెక్కలే కాసుకో సంటాడా సంటాడా స్నానం చేసి త్వరగా రారా. వస్తున్నాను బామ్మా, స్నానం చేసి వస్తున్నాను. అమ్మడు అసలు నేను ఇప్పుడు వచ్చేదాన్ని కాదమ్మా. పాపం మీ సంటాడు అక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ వ్యవహారాలన్నీ చక్కదిద్దమని కల్లో కనిపించి చెప్పాడు మన్మధుడు. ఎవడు? మన్మధుడా? కాదురా, మాధవుడు. మాధవుడు అంటే కృష్ణుడు, మన్మధుడు తండ్రి కదూ? అవునరా, నీకిప్పుడా సందేహం ఎందుకు వచ్చింది? అబ్బే, నా డౌట్ వేరే ఉందిలే. పూజ అయిపోయినట్టుంది, దా కల్పన. రేయ్, అమ్మాయిని ముట్టుకోకు. పూజ అయిపోవడం ఏమిట్రా, ఇంకా మొదలై పెట్టండి. టైం 8 అయింది కదంటే, ఎప్పుడు మొదలు పెడతావు? ఎప్పుడు అవుతుంది? ఎంతసేపు? ఒక్కొక్క పువ్వే తీసి అమ్మవారి మీద వేస్తూ ఉంటే ఇట్టే పూర్తయిపోతుంది వ్రతం. ఏమిటి ఒక్కొక్క పువ్వా? ఈ కొండ తరిగేటప్పటికి ఎన్ని రాత్రులు అవుతుంది? ఎంతరా, ఇట్టే అయిపోతుంది. నువ్వు వెళ్ళి గదిలో కూర్చో, అమ్మాయి వచ్చి చూస్తుంది. ఇదిగో బామ్మ, ముందే చెబుతున్నాను, ఆలస్యమైందంటే నేను ఊరుకోను. నువ్వు కానీ అమ్మా. అందరి ఎవరి కనబడున్నది వాడి, అందరి నోటనేది మన్మధలేలా కమరజోలా, మన్మధలేలా కమరజోలా. అయ్యింది. అరే, తెల్లారిపోయింది. ఈ చెయ్యి ఏమిటి? ఏమిటో, పూజ పూర్తయ్యేసరికి ఇలా అయిపోయింది. ఇది కాగదా? ఆగట్లేదు మరి.
ఓ పని చేయి, వేసిన పువ్వులన్నిటినీ ఒక్కొక్కటే వెనక్కి తీస్తూ ఉండు, అప్పుడు సరిపోతుంది. బాగుంటుంది. ఆ, కొట్టానంటేనా ఇంకా ఎన్ని రాత్రులు ఇలా పువ్వులు వేయడం తీయడం. శాంతి, బామ్మ, అదేమిటమ్మా నువ్వు ఇంకా అలాగే ఉన్నావు? వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నేను కూడా స్నానం చేసి రెడీ అవుతాను బామ్మ. నువ్వు దేనికి రా? అమ్మాయిని గుడికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించాలి. గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ? మరి ఇదిగో బామ్మ, మొదట రాత్రి ఎలాగో పాడు చేసావు, మొదట పగలు కూడా పాడు చేయ. ఏయ్, నోరు బుయ్. ఇలాంటి వ్యథ వేషాలు వేసే మా ముసలాయన 60 ఏళ్ళకే హరియమన్నాడు. అమ్మో, రే చూడు, నీ భార్యని గుడికి తీసుకెళ్లి ప్రదక్షిణ చేయించి తీసుకొస్తాను రా మానవం. ఆ బామ్మ, అప్పుడే వచ్చేసావంటే కల్పనేది? కల్పన ఎవర్రా? ఆ? కల్పన ఎవరా? ఆ? బామ్మ నిజం చెప్పవే, నా భార్యని ఎక్కడ దాచావు? నీ భార్యని నేను దాచటమేమిట్రా? నేను ఇప్పుడే ఊరి నుంచి వస్తుంటే. ఇదిగో బామ్మ, అబద్ధాలాడకే, నీకెట్టాకు అవకాశం లేదు, నా ఆడపిల్లలు పుడతారు. ఏడ్చావులే, నేను ఇప్పుడే ఊరి నుంచి వస్తున్నానని చెప్తుంటే. ఆ? ఊరు నుంచి వస్తున్నావా? చెబుతా. బామ్మ, ఇప్పుడు చెప్పవే. ఏమిట్రా నీ గోళ? నేను ఇప్పుడే బిలాస్పూర్ నుంచి వస్తున్నాను. బామ్మ, ఏమిట్రా నాయన? ఏం జరిగింది? ఏమిటమ్మా? నీకు పిచ్చి పట్టినట్టుందే. నాకు పిచ్చి పట్టడం ఏమిట్రా, పిచ్చి సన్నాసి? బామ్మ, బాగా గుర్తు తెచ్చుకో, నువ్వు మొన్ననే వచ్చావు, కల్పన చేత సంతాన లక్ష్మి వ్రతం కూడా చేయించావు. ఏమిటి నేను? అవును, నువ్వే. ఇందాక కల్పన్ని గుళ్ళో ప్రదక్షిణ చేయిస్తాను వెంట పెట్టి తీసుకెళ్ళావు కదటే. ఒరే సంటి, ఆ? నువ్వు వెళ్ళటం నువ్వు చూసావా? నా కళ్ళదితే కదంటే కల్పన వెంట పెట్టి తీసుకెళ్ళావు. ఓహో అలాగా. అయితే ఆ ట్రంక్ పెట్టి ఈ మరచందు కూడా తీసుకెళ్ళావా? అవునే బామ్మ, ట్రంక్ పెట్టి మరచెంబు నీ చేతులకు ఎలా వచ్చాయే? ఎలా రావడం ఏమిట్రా, నాతో కూడా బిలాస్పూర్ నుంచి వస్తున్నాయి. ఇగో రైలు టికెట్. నిజమేనే. మరి 4 రోజుల నుంచి ఇక్కడ టెస్ట్ వేసింది ఎవరు? నేను మానవా? ఓహో, ఆ? ఎలా ఉంది మానవా ఈ బాబా పథకం? నిన్ను గుడికి తీసుకెళ్ళి నా భార్యని ఎక్కడ దాచావో చెప్పు. ఒరే సంటాడా, నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి మాట్లాడతావేమిట్రా? బాబా, నీకు రహస్యం చెప్పాలి, నాతో రా. అని నా అనుమానం. ఆ అనుమానం ఏమిట్రా? అక్షరాల నిజం. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే దిగొచ్చుంటాడు. ఆహా, నాకు కలల్లో మాత్రం కనిపించే ఆ మాధవుణ్ణి నువ్వు కళ్ళారా చూడగలిగావంటే నిజంగా నీ జన్మ ధన్యమైపోయిందిరా సంటాడా. మాధవుడు మన్మధుడు, ఈ విషయం కల్పనకి తెలిసిందంటే నా జన్మ అల్లరైపోతుంది. అయ్యో, ఆ అమ్మాయికి తెలిస్తే ఎంతో సంతోషపడుతుంది. తప్పకుండా చెప్పాల్సిందే. ఇలా నీ రూపంలో ఎవరో వచ్చారంటే కల్పన నమ్మదు. ఎందుకు నమ్మదురా? సాక్షాత్తు ఆ దేవుడే దిగొచ్చాడంటే నమ్మకుండా ఉంటుందా? నమ్మదు. నమ్మకపోగా నువ్వు పిచ్చిదానమని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తుంది. అమ్మో, పిచ్చాసుపత్రిలోనా? ఆ. అయితే నేను చెప్పండి బాబు. అది ఆ మాట మీద నిలబడు. బాబుగారు, నన్ను ప్రదక్షిణ చేస్తానని మీరు వచ్చేసారేంటి? అది అది ఆ జనంలో నిలబడలేక వచ్చేసాను అమ్మాయి. అరే, ఈ పెట్టి ఇక్కడికి వచ్చింది? అది బామ్మ ఊరికి వెళ్ళిపోతుంది. అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఇప్పుడేగా అమ్మ వచ్చింది, అప్పుడే ఎక్కడికి వెళ్తాను? ఇప్పుడే రావడం ఏంటి? అదే బామ్మ వచ్చి 4 రోజులైనా ఇప్పుడే వచ్చినట్టుగా ఉంది. అందుకే వెళ్ళబుద్ధి కావటం లేదు. చూడమ్మా, ఈ పెట్టి లోపల పెట్టు. అలాగేనండి. అరే చెంచాడా, ఆ? నిజంగా నువ్వు అదృష్టవంతుడురా. రంబలాంటి పెళ్ళాం దొరికింది. అమ్మాయి, అందుని ఎదుట అందాలు ఎన్ని ఉన్నా ప్రయోజనమే ఉంది. అరే సంటాడా, ఆ పువ్వుల చుట్టూ పట్టుకుని అలా అరుస్తున్నానేమిటి? నా ఇష్టం, అరుస్తాను, అప్పుడప్పుడు జుట్టు కూడా పీక్కుంటాను. ఆ? మా ముసలైనా ఇంతే. అప్పుడప్పుడు వేపకాయ ఎంత వెర్రొచ్చి ఇలాగ పిచ్చి కేకలు పెట్టేవాడు, పిచ్చి సన్నాసి. ఏమండి, అక్కడ ఇంటి చుట్టూ కనిపిస్తుండే, అక్కడ ఉందేమో. ఏమిటి బాబు ఇక్కడ కూర్చున్నావు? నీది కూడా ముష్టి ప్రేమేనా? అదే కాదు సార్, ప్రేమలో దెబ్బతిన వాళ్ళకి ఎండు చెట్లు అద్దెకిస్తాను. ఏంటి ఈ చెట్లు అద్దెకిస్తావా? వారిని అమ్మ కడుపు మాడిపోను, ఏం బుర్రయ్యానిది. అది సరే, ఈ ఫోటోలో అమ్మాయి నీకేమైనా కనిపించిందేమో చూడు. ఏమయ్యండి,
ప్రేమలో ప్రమోషన్ వచ్చిందండి. ప్రమోషనా? అవును సార్. అంటే ముష్టివాడితో లేచిపోయిందా? అదే కాదండి, అటు చూడండి. అయ్యో, నిన్ను చూస్తుంటే కడుపు తడుపుపోతుంది కూతురా. ఈ పాట ఏమిటి, ఆ సీసా ఏమిటి? ఆడదేవత అసలు ఆ తాగుడు కూడా మొదలెట్టావా? తాగుడు కాదు నాన్న, విరక్తితో మంచినీళ్ళు. ఏ ఓట్ల ఇంటికి పోదాం పద. లే. ఇంటికా? ఆశ్చర్యార్థకం మార్క్. నేను ఇంటికి రాను. పులిస్ స్టాప్. నా అబ్బి కనిపిస్తేనే వస్తాను. అయ్యో, అబ్బి కనిపించకపోతే ఇంటికి రానంటుంది. ఇప్పుడు నేనేం చేయనండి? ఏం చేద్దామా, వాడి దగ్గర చెట్టు ఎత్తికి తీసుకుని దాని కింద కూర్చో. రెడ్డి మీరు చెప్పు తీసుకుంటాను పెట్టమని. పోతలకి పద, ఇంటికి ఇచ్చుకుపోదాం పద. అమ్మా! ఓర్ మొయ్. ఇదిగో అమ్మాయి, మీ అయ్యగారు బాబుని తీసుకురమ్మన్నా, తీసుకెళ్ళి. అప్పుడే వచ్చేసరి ఆఫీస్కి వెళ్ళదా? లేదు. ఎందుకు? చెబుతా. ఎందుకు మీరు ఆఫీస్ నుండి అప్పటికి వచ్చేసారు? కల్పన, కల్పన, ఏమండి, నేనంటే మీకు ఇష్టం లేదా? చచ్చా అవే మాటలు. మరి ఆరోగ్యం బాగుంటలేదు. ఏమండి, మీరేమీ అనుకోకపోతే నేను మాట చెప్పినా మీరు ఒకసారి డాక్టర్ వరకు వెళ్ళండి. సారీ అండి, మిమ్మల్ని బాధ పెట్టాను. ఈ జన్మలో నేను తల్లినయ్యే భాగ్యం లేదని ఆకృతిలో. ధన్వంతరి, మన్మధుడు కాదు, ఏమీ కాదు. నువ్వు కనపడ్డ చోటల్లా చుక్కలు పెట్టడం మొదలెట్టావు, అందువల్ల ఇలా తయారయ్యావు. ఇక నీ పెళ్ళానికి నువ్వు కాళ్ళు పట్టడానికి తప్ప దేనికి పనికిరావు. సార్ సార్, మీరు మరీ దారుణంగా నన్ను భయపెట్టేస్తున్నారు. మరీ అంత భయపడకయ్యా. నా దగ్గర దివ్యమైన మందు ఉంది, అది తాళపత్ర గ్రంథాల్లో దొరికింది, అది నీకు ఇస్తాను. ధన్వంతరి, ఈ దెబ్బతో ఫటాఫా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు, కాకపోతే ఫీజు 1000 రూపాయలు అవుతుంది. ఇలాగే నోరు తెరిచి ఓ పేషెంట్ అంత ఫీజు ఇవ్వలేని వెళ్ళిపోయాడు. ప్రస్తుతం హాయిగా ఉన్నాడు. అదేమిటి సార్, మందులు వాడకపోయినా కూడా జబ్బు తగ్గిపోయిందా? లేదు, పెళ్ళా లేచిపోయింది. అతనే ఇతను ప్రస్తుతం నా దగ్గర కాంపౌండర్. సార్, కొంచెం కన్సెషన్ ఇప్పించండి సార్. సరే, ఓ బండి. ఏమిటి సార్ ఇది? నువ్వు కూడా నా దగ్గర కాంపౌండర్ గా చేరు. వద్దులేండి, ఇదిగోండి ఫీజు, మందు ఇవ్వండి. ఇది సుఖపడే వాళ్ళ లక్షణం. ఇది వీరపురుష చూర్ణం, ఉధృతమైన మగతనానికి. ఇది అతినారీ భస్మం, ఉండలేని ఆడతనానికి. ఇది నువ్వు, ఇది మీ ఆవిడ పాల్లో కలుపు తాగండి. ధన్వంతరి, ఫటాఫట్. ఈ మందులు వాడితే దుష్ట శక్తులేవి దగ్గరకు రావంటారా? దుష్టశక్తులేవి నీ దగ్గరికి రావు, నువ్వు నా దరిదాపుడికి రావు. మన్మథ, ఈ దెబ్బతో నీ ఆట కట్టు. ఇది వీరపురుష చూర్ణం, ఇది అతినారీ భస్మం. నేనే ఓడిపోయాను మానవ అని ఈ దెబ్బతో లొంగిపోతావు. అదేమిట్రా మనవడా అలా కింద పడ్డా? అదిగోమండి మానవ అన్నావు. నీకేమైనా చెవుడొచ్చిందా? మనవడా అన్నాను. ఎందుకు అలా కింద పడ్డావు? సంతోషం ఎక్కువైనప్పుడు అలా కింద పడుతుంటాలి. మా ముసలైనా ఇంతే. సంతోషం ఎక్కువైపోతే చెట్టెక్కి కూర్చునేవారు. మహానుభావులు ఏ లోకంలో ఉన్నారో ఏమో. నువ్వు కూడా ఆ లోకానికే బయలుదేరావా? ఛ, అప్పుడేనట్రా గుళ్ళో పురాణం విని వస్తాను. త్వరగా వెళ్ళు. కుడివైపు వీరపురుష చూర్ణం, ఎడమవైపు అతినారీ భస్మం. కరెక్ట్.
కల్పన. అరే పాలు మీరు తీసుకొచ్చారు? కొంచెం వెరైటీగా ఉంటుంది. ప్రతి రాత్రి ఏదో ఒక వెరైటీగానే ఉంటుంది. వ్యంగ్యాలు వెక్కిరింపులు వద్దు. ఒక్కసారి పాలు తాగి చూడు, నీకే తెలుస్తుంది. మన్మథ, ఇక నువ్వు నన్నేమీ చేయలేవు. చేస్. మరేం పర్వాలేదు, ప్రాక్సీ రెడీ లేదు. 2 రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటే 2 రోజులా? వీలేదు సార్, నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి. ఎందుకు? ఈసారి కాళ్ళు పడపడపడం ఎరకొట్టుకోవడానిక? అక్కడే పెట్టుకుని ఉండు. కల్పన, 2 రోజులే కదండి. అయ్యా టైం అయిపోయింది. అవును, బిజినెస్ టైం అయిపోయింది. ఇక వెళ్ళొస్తాం పదా. వస్తుంది. అంటాడా? నేను వెళ్ళొస్తా గాని నువ్వు మాత్రం మనసు నుంచి దక్కే. బామ్మ, ఏంట్రా? నాకు చిన్న అనుమానమే. ఏంటమ్మా? నువ్వు నిజంగా మా బామ్మవేనా లేకపోతే? నీకు అన్ని అనుమానాలే మా ముసలాయిలాగా.
అది 10 మందికి తెలియటం వల్ల కష్ట నష్టాలు వస్తాయని ఒకానొకప్పుడు మీకు చెప్పాను, గుర్తుందా? ఉందిలే, ఇప్పుడు ఆ విషయం పడుకున్న వాడిని లేపి చెప్పాలా? అబ్బే, దాని ఫలితం ఇప్పుడు నువ్వు అనుభవించబోతున్నావు, అందుకని చెప్పాను. డాక్టర్ గారు, ఆయన ఇంకా ఎన్ని రోజులు ఉండాలండి? కల్పన 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 మరి నా కౌకి ఉందెవరు? కల్పన, నువ్వు అనుకుని నిజం. కల్పన, నువ్వు అనుకుని మీ గురించి శంకర్ రాసినంత నిజమనమాట. ఏం రాసింది? మీ శృంగార లీలలు. అదే చెప్పానుగా, నువ్వు అనుకుని. ఇలా ఎంతమంది అనుకుంటున్నారు? కల్పన, పైగా అబద్ధాలు కూడానా? ఎదురుగా కనపడుతున్న నేను అవసరం లేదు, ఎవరిలో చూసి నేను అనుకున్నారా? కల్పన కల్పన, నా మాట నమ్ము. నమ్మానండి, మీరు నన్ను ప్రేమిస్తున్నారని నమ్మాను, నమ్మి మోసపోయాను. ప్రతిరోజు ఏదో సాకుతో దూరం అవుతుంటే అవన్నీ నిజమని నమ్మాను. మీరు నాకెందుకు దూరంగా ఉంటూ వచ్చారో ఇప్పుడు అర్థమైంది. కల్పన, నేనంటే ఇష్టం లేనప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? చెప్పండి, నన్ను ఏం చేయాలనుకున్నారు? కల్పన, ఇప్పుడు నువ్వు ఆవేశంలో ఉన్నావు. నేనేం చెప్పినా నీకు అర్థం కాదు. ఇప్పటి వరకు అర్థమైంది చాలండి. అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే భర్తతో కాపురం చేయాల్సిన అవసరం నాకు లేదు. కల్పన, గుడ్ బాయ్. అమ్మాయి గారు రెండమ్మా రండి. నేను రామారా, అల్లుడు రాలేదా? రారు. క్యాంపు కానీ వెళ్ళాడా? క్యాంపు కాదు, ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు. హాస్పిటల్లోనా? ఎందుకు? నర్స్ తో కులకడానికి. నువ్వు పొరపాటు పడ్డావేమమ్మా, అల్లుడు అలాంటి వాడు కాదు. అనే అనుకున్నాను నేను కూడా. ఆయనకి నాతో తప్ప చాలా మంది ఆడవాళ్ళతో సంబంధం ఉంది. అవునన్నా, ఆయన నాకు తాళి కట్టారే గాని నాని పడుకునే అవకాశం ఇచ్చే ఉద్దేశం లేదు. అయ్యా, అల్లుడు గారు కేవలం పందెం గెలవడం కోసమే అమ్మాయి గారిని పెళ్లి చేస్తున్నారేమో నా సందేహం అండి. పందివా? పంది ఏమిటి? అదే ఏం లేదమ్మా. సందేహం? నువ్వన్నమాట నేను విన్నాను. చెప్పు, పంది ఏమిటి, గెలవడం ఏమిటి? మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసి ఉంటానన్న అల్లుడు గారు, అది నీ వల్ల కాదని అయ్యగారు పందెం వేసుకున్నారమ్మా. నాన్న, చివరికి నన్ను కూడా పందెం కాసావు అన్నమాట. అది కదమ్మా. నువ్వు ఇంకేం చెప్పొద్దు. ఇన్నాళ్ళు ఏదో సాకుతో ఆయన నన్ను ఎందుకు దూరంగా ఉంచుతున్నారో ఇప్పుడు అర్థమైంది. ఆల్ రైట్. హలో, నేను కల్పనని మాట్లాడుతున్నాను. లాయర్ మాంచాల గారు కావాలి. కల్పన, ఇప్పుడు లాయర్తో ఏం పని? నా భర్త నుంచి నాకు విడాకులు కావాలి. ఎస్, డైవర్స్. ఎంత త్వరగా వీలైతే. చూడమ్మా, అన్నిటికంత ఆవేశం అయితే ఎలా? ఒక్కసారి తొందరపడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. ఇంకా ఆలోచించేదేమీ లేదు. తొందరపడి పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు బాధపడుతున్నాను. ఈ బాధ జీవితాంతం ఉండకూడదని ఈ తొందరపాటు. నా మాట కాస్త వినిపించుకో తల్లి. ఇది నా వ్యక్తిగత విషయం, సలహా వద్దు. సహాయం చేయగలిగితే చేయండి. చూడమ్మా, అతను చేసిన తప్పే. అంత మాత్రం కాపురం పాలు చేసుకుంటావా? ఇదే ద్రోహం మీకు జరిగితే అప్పుడు ఇదే మాట అంటారా? నువ్వు నాతో మాట్లాడుతున్నావా, లాయర్తో మాట్లాడుతున్నావా? ఎవరితో మాట్లాడినా నా నిర్ణయం ఇది. నా కంట్లో నలక పడితే వెనగల నడిపోయేవాడు నాన్న. ఆ నలక తీసి పారేసే వరకు ఆయన మనసు శాంతించేది కాదు. ఇప్పుడు నా కాపురంలో కలత రేగింది. ఆ కలతకు కారణం నా భర్త. కంట్లో నలక తీయకపోతే కన్నుకి ప్రమాదమని తెలిసిన నాన్నకి కలిసి ఉండలేని భర్త నుంచి విడాకులు పొందడం మంచిదని తెలియదంటారా? సరే, మీరు పేపర్స్ రెడీ చేయండి. కోర్టుకి వెళ్తుందా? విడాకులా? కల్పన,
కల్పన, ఈ మాటలన్నీ అనవసరం. ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను. పెళ్లికి ముందు నువ్వు నా గురించి విన్నదంతా నిజం. కానీ నిన్ను చూసిన మరుక్షణమే నేను మారిపోయాను. కల్పన, అతను మారిపోయాడంటారు కదమ్మా. కన్న కూతుర్ని పందెంలో ఒడ్డి ఓడిపోయిన మీకు ఆ కూతురి మీద ఏ అధికారం లేదు. దయచేసి మీరేం మాట్లాడకండి. కల్పన, సరే, ఒప్పుకుంటారండి. మీరు చెప్పినవన్నీ ఒప్పుకుంటారు. మీరు పాత స్నేహాలకు దూరం అయ్యారు. మరెందుకు నాకు దగ్గర కాలేదు? అది అది సమాధానం చెప్పరే? చెప్పలేరు. ఎందుకంటే వాటికి మీరు దూరం కాలేరు. నా ఇల్లు పిల్లా పాపంతో కళకళలాడుతూ ఉండాలనుకున్నానే గాని సమతులతో కాదు. కల్పన, నా ప్రవర్తన ఎందుకు అలా ఉందో నీకు వివరంగా చెప్తాను. ఇంటికి వెళ్దాం పద. నేను రాను. కల్పన, ప్లీజ్, నీతో మాట్లాడాలి. నీకు రహస్యం చెప్పాలి. చెప్పండి. సంచాడా, నేను వెళ్ళిపోతున్నా. బామ్మ, ఈ కష్టకాలంలో నన్ను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతావా? నువ్వు చేసిన వ్యథవ పనికి ఆ పిల్ల కనుక కోర్టుకు వెళ్ళింది. ఇదే పని నా ముసలాడు చేసినట్టయితే గుప్తు పాత్ర వేసేదాన్ని. బామ్మ, కల్పన లేదే నేను బతకలేను. నువ్వు వెళ్ళి చెప్పు. నువ్వు చెప్తే వింటుంది. ఎందుకు వినాలి? ఆహా, ఎందుకు వినాలి అని. నీ భార్యకు నీలాంటి గతమే ఉందనుకో, అప్పుడు నువ్వేం చేసేవాడివి? నీ పాటికి ఎప్పుడో వదిలేసి ఉండేవాడివి. అవును, మాట్లాడలే. ఇప్పుడు అవన్నీ ఎందుకు బామ్మ? గతంలో నేను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. నువ్వు పశ్చాత్తాపడ్డా ప్రాయశ్చిత్తం చేసుకుని చేసిన తప్పులు ఎక్కడికి పోతాయి? అనుభవించు. బామ్మ, బామ్మ, మనవారు ఎక్కడికి బయలుదేరారు? బయలుదేరటం వరకే నా వంతు. ఎక్కడికి వెళ్ళడం అనేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి ఆజ్ఞ. ఆ కృష్ణ పరమాత్మ చెప్పారనుకో, మా ఇంటికి వచ్చి కల్పనకి కోర్టుకు వెళ్ళడం వచ్చి చెప్పండి. నువ్వు ఏం చెప్పినా వింటలేదు. కట్టుకున్నవాడు కన్న తండ్రి చెప్తేనే వినండి. నేను చెప్తే వింటుందా? ఇంటుందన్నా ఇస్తేనే మీ గాడికి వచ్చారు మా అయ్యగారు. అవునా? మీరు చెప్పినా వినకపోతే వాళ్ళ కర్మ. సరే పదండి, చెప్పి చూస్తాను. మా కాముడు కూడా చాలా బాధపడుతున్నాడు. ఆటో వెనక దిబ్బ. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. మీరేం మాట్లాడాలనుకున్నా కోర్టులో చెప్పుకోండి. యువర్ ఆనర్, రచయిత్రి సింగారం భోగానందుల సాక్ష్యాలు మీరు విన్నారు. ఈ కామరాజు అనబడే వ్యక్తి కేవలం పందెం కోసం, పంతం కోసం నా క్లయింట్ని పెళ్లి చేసుకున్నాడే కానీ సంసారం చేయటానికి మాత్రం కాదు. అలా అని ఇతను పురుషుడు కాదనుకున్నామంటే గత చరిత్ర వల్ల ఇతను పురుషుడని అర్థమవుతుంది. సో ఇతను ఉద్దేశపూర్వకంగా నా క్లయింట్ని హింస పెడుతున్నట్లు, ఆమె బ్రతుకు నాశనం చేయాలని నిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. మాతృత్వం పొందటం ఆడదాని హక్కు. ఆ మాతృత్వాన్ని ఇవ్వని వ్యక్తి భర్తగా ఉండటానికి అనర్హుడు. కనుక కోర్టు వారు నా క్లయింట్కి విడాకులు మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. మిస్టర్ కామరాజు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. నా భార్యను నేను ప్రేమిస్తున్నాను. దగ్గర కాకపోవడానికి వేరే కారణాలున్నాయి. ఏమిటవి? మన్మధుడికి నాకు వైరం వచ్చింది. అందుకని. మన్మధుడా? అతనెవరు? మీ స్నేహితుడా? స్నేహితుడు కాదు సార్, దేవుడు, శృంగార దేవుడు. వాట్? మన్మధుడితో తగాదా వచ్చిందా? నో, నమ్మలేకుండా ఉన్నావు. నిజం సార్, మన్మధుడు నాకు కనిపిస్తాడు. రోజు వచ్చి నాతో మాట్లాడతాడు. ఆర్డర్. నిరూపించగలరా? నిరూపించగలవా అంటే అదిగోండి సార్, మీ పక్కన నిలబడి నవ్వుతున్నాడు. ఇతనా మన్మధుడు? ఆర్డర్. సాక్ష్యాధారాలు విన్న తరువాత కామరాజు అనబడే ఇతను ఉద్దేశపూర్వకంగా భార్యను దూరం చేస్తున్నాడన్న విషయాన్ని కోర్టు నమ్ముతూ శ్రీమతి కల్పన కోరిన విధంగా విడాకులు మంజూరు చేయడం జరిగింది. మన్మధుడు తనతో మాట్లాడటం, పోట్లాడటం వంటి భ్రమలు విపరీతమైన సెక్స్ ఆలోచనలకి, సెక్స్ పిచ్చికి లక్షణాలను భావిస్తూ ఈ కామరాజు బయట ప్రపంచంలో ఉంటే స్త్రీలకు భద్రత ఉండదు కనుక ఇతన్ని పిచ్చాసుపత్రిలో చేర్పించవలసిందిగా కోర్టు ఆజ్ఞాపిస్తున్నది. కొట్టదు, నేను పిచ్చివాడిని కాదు, నన్ను కొట్టదు.
ఏం మానవా, మొత్తానికి అఖండుడు వేసుమా, నన్ను కాదన్నా స్వర్గంలోకి వెళ్తున్నావు. స్వర్గమా పోరా, పిచ్చాసుపత్రిలోకి. అదే పిచ్చివాళ్ళ స్వర్గం. నీ భవిష్యత్ అదే కదా దేవా. అమోఘమైన నీ సమ్మోహన శక్తిని శంకించి అవమానించాను. ప్రతి ప్రాణికి లభ్యమయ్యే సుఖానికి దూరం అయ్యాను. దేవా, నా మీద కోపం అని నన్ను మన్నించవా మన్నదా. మానవా, సృష్టి పెరుగుదలకు కారణమైన శృంగార భావ సామ్రాజ్యాధిపతి నేను. సామాన్య మానవుడైన నీ మీద ఆగ్రహమా? మరి ఇదంతా ఏమిటి దేవా? యమాగ్రజుడైన శనేశ్వరుడు నిన్ను ఆవహించాడు. ఆ కారణంగానే నువ్వు నాతో వైరానికి దిగావు. అసలు శని నన్ను ఎందుకు ఆవహించాడు దేవా? శృంగారం పరమ పవిత్రమైనది. ఎవరెవరితోనో సరసమాడి నువ్వు దాన్ని అపవిత్రం చేశావు. శరీర మానసిక తత్వాలు కలిసిన కాంతపొందు అభివృద్ధిని, కలవని కాంతపొందు అధోగతిని కలుగచేస్తాయి. మేము వివాహమాన్య కన్య కారణంగా ఇప్పటికైనా శనిబారి నుండి తప్పించుకోగలిగాం. వెళ్ళు, వెళ్ళి నీ అర్ధాంగిని అక్కును చేర్చుకుని అమర సౌఖ్యాలు అనుభవించు. దేవా, కల్పనకి నా మీద కోపం పీకల దాకా ఉంది. విడాకులంటుంది, విడిపోదా ఉంటుంది. నాతో రాదేమో మరి. అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూలపరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? థ్యాంక్ యూ దేవా. అదే కృతజ్ఞతలు. కృతజ్ఞతలు. సుఖీ భవ, సుఖీ భవ. మన్నదా, మనోజ, అరే కల్పన, నువ్వా వచ్చేసావా? పద లోపలికి. రండి, కోర్టుకు వెళ్దాం. అబ్బా రండి, విడాకులు అవసరం లేదని కోర్టులో చెప్పాలి. కల్పన, అవునండి, ఆవేశంలో త్వరపడి నిర్ణయం తీసుకున్నాను. భర్త పెడతాయని పడితే భార్య మార్చుకోగలగాలి. మార్చుకోలేక భర్త నుంచి విడిపోయి నలుగురిలో తేలిక కావడం కన్నా భర్తను మార్చుకోవడం మంచిదని తెలుసుకున్నాను. ఇంత గొప్ప గొప్ప సత్యాలు ఇంత సడన్ గా ఎలా తెలుసుకున్నావు కల్పన? మీ బామ్మగారు చెప్పారు. అదేమిటి? మా బామ్మ నన్ను తిట్టి రాత్రిగా ఊరిపోయింది. ఊరికి వెళ్ళదు. ఆవిడే కనుక సమయానికి దేవుళ్ళ వచ్చి నాకు నచ్చపెట్టకపోతే. దేవుళ్ళ వచ్చిందా? అంటే అదా నీ భయం? ఆ వ్యవహారం సానుకూలపరిచేందుకు నేనున్నాను కదయ్యా. సరేనా? కల్పన, నాకు అర్థమైపోయింది. నమో మన్మథ, నమో నమః. కల్పన, నేను చెప్తే ఎవరు నమ్మలేదు కదా. ఈవిడ మా బామ్మ కాదు. మరి నా కోసం దిగు నుంచి భూమికి దిగి వచ్చిన మన్మథుడు. నీ బొంద, నేను మన్మథుడేమిట్రా? నేను పిల్లలు కోడి పిన్నలేరు భద్రమ్మని. అయ్యో అయ్యో, ఇదేమిట్రా? అల్లుడు గారికి పెద్ద సైజు ఇచ్చిందేంటి? అతని మాట వింటే అమ్మాయి ఊరుకోడు. ఇదిగో నన్ను వదిలిపెట్టండి. వీళ్ళు పట్టుకున్నా సరే నేను వదిలిపెట్టను. అయ్యో, నేరకుపోయి తిరిగి వచ్చాను. ఊరుకు పోయినా బ్రతికిపోయేదాన్ని. అలా అనకు మన్మథ. ఎవరు బ్రతికినా నాకు మాత్రం అంతిమ గడువులు సమీపించాయి. అయ్యో, ఆ అమ్మాయి పడిపోతుందేమో, పట్టుకోండిరా. ఆగండి. పేలవంగా నవ్వు నిరాశగా నడుస్తూ ప్రేమలో పడ్డవాళ్ళు కింద పడ్డరు బామ్మగారు. ప్రేమ ఫలించకపోతే పైకి పోతారు. నేనిప్పుడు విషం తాగాను. ఇప్పుడు దగ్గు. అలా చూస్తూ ఊరుకుంటావారా? ముందు అమ్మాయిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. అలాగే. కంగారు పడకండి. ఆశగా విషం తాగునా నా అబ్బు వస్తే నేను చావను. నీ అబ్బిని తీసుకొచ్చేశాను. ఫుల్ స్టాప్. అబ్బి శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. వీళ్ళ గోళ్ళ పడి అసలు విషయం మర్చిపోయాను మన్మథ. నీ సమ్మోహనాస్త్రంతో మా అంజిగాన్ని కూడా ఇంటివాడి చేశావన్నమాట. వదిలింది తిక్కనుకుంటే ఏమిట్రా ఈ గోళ? అమ్మమ్మ, అలా అనకు మన్మథ. గోళ మాది, నేల నీది. ఇలా కూర్చో చెప్తాను. అయ్యో అయ్యో, చెప్తాను. ఏమిట్రా? అందరూ వినండి. ఈవిడ మా బామ్మ కాదు. మా బామ్మ రూపంలో ఉన్న నా సంసారం చక్క పెట్టడానికి ఈ రూపంలో వచ్చాడు. అందరూ నమస్కారం పెట్టండి. నా కూతురు ముష్టి గొడవ తగ్గిందనుకుంటే ఈ మన్మధుడు గోలే ఉంటాయా? నమస్కారం పెట్టండి. ఇప్పుడు వినండి. ఈవిడ
మన్మధుడు కాదు మా బామ్మే. ఏంటయ్యా ఇందాక మన్మధుడు అన్నావు? అయ్యా సందేహం లేదు, ఇది ఆకేసే. అదేం కాదయ్యా, మా ముసలాయన కూడా మొదటి రాత్రి జరగక ముందు ఇలాగే పిచ్చి పిచ్చి వాగుడంతా వాగేవాడు. ఆ కాస్త ముచ్చట తీర్చే గాని వీడి గోల్ తగ్గదు. ఎవ్వడ్రా వాడు? ఎవరేంటే ఎదురుగా పెట్టుకుని మన్మధుడు